హలో ఆల్, వెల్కమ్ టు స్టోరీ వాల్ట్. నేను రిజ్వానా. జీవన తరంగాలు నవల చివరి భాగంలోనికి వెళ్లే ముందు ఇప్పటివరకే జరిగిన కథ క్లుప్తంగా. రోజా విజయ్లు ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడుతుంది. కానీ విజయ్ తమ్ముడైన అనంత్కి రోజా అంటే చాలా ప్రేమ. తనని పెళ్లి చేసుకుంటానని అడుగుతాడు. కానీ రోజా ససేమిరా అంటుంది. నిరాశతో ఇంటికి తిరిగి వచ్చిన అనంత్కి లావణ్య ఇచ్చిన కవర్లో రోజా విజయ్లు పెళ్లి చేసుకున్న ఫోటోలు కనపడతాయి. దాంతో అనంత్ చాలా నిరాశ నిస్పృహలకు లోనవుతాడు. అందులో లావణ్య విజయ్కి రాసిన ఉత్తరం చదువుతాడు. ఇంతవరకైతే విన్నాం కదా. ఇక్కడ నుంచి కథ ముందుకు ఇలా కొనసాగుతుంది. అనంత్ ఆ ఉత్తరం 2 సార్లు చదివాడు. ఆ ఫోటోలు 10 సార్లు చూశాడు. అతనికి పిచ్చెక్కేట్టుగా ఉంది. రక్తం సలసల మరిగిపోతున్నట్టుగా ఉంది. ఇంత ఆవేశం రాగా ఎన్నడూ ఎరుగడతను. విజయ్ ఆ క్షణంలో కళ్ళెదుట కనిపిస్తే అతని మీద కలబడి అతన్ని కొట్టాలని చంపాలని అనిపించింది. విజయ్ రోజా ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఎప్పుడు చేసుకున్నారు, ఎలా చేసుకున్నారు అదంతా అనవసరం. వాళ్ళిద్దరూ ఇప్పుడు భార్యాభర్తలు. అనంత్కి హఠాత్తుగా మంచు తెరలో విడిపోయినట్టుగా ఉంది. రోజా పడుతున్న బాధ అర్థమయ్యింది. తన మనసు విజయ్కి అర్పితం అయిందని, అతని భార్యని అయినానని చెప్పలేకపోతోంది. బహుశా విజయ్ అనంత్ బాధపడతాడు, నేనే చెబుతాను అని వారించాడేమో, లేక వాళ్ళిద్దరి మధ్య ఇంకేదైనా అభిప్రాయ భేదం వచ్చిందో. అయినా విజయ్కి ఎంత ధైర్యం! తను తాళి కట్టిన అమ్మాయిని ఏమీ ఎరగనట్లు ఇంకొకరితో వివాహానికి అంగీకరిస్తున్నాడా? చీఛీ, ఏం మనుషులు వీళ్ళు! అనంత్ని భావావేశం గాలిదుమారంలా చుట్టేసింది. ముందు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, వీళ్ళ ఉనికి తెలియనంత దూరంగా వెళ్ళిపోవాలి అనిపించసాగింది. ఫోటోలు ఉత్తరాలు కవర్లో పెట్టేశాడు. దాన్ని విజయ్ టేబుల్ మీద రాగానే ఎదురుగా కనిపించేట్టు ఉంచాడు. ఆ తర్వాత వెనక నుంచి ఎవరో తరుముకొస్తున్నంత వేగంగా మెట్లు ఎక్కి పైకి తన గదిలోకి వచ్చాడు. అతనికి ఒక్క నిమిషం ఆ ఫోటోలు రోజా ముఖం మీద విసిరికొట్టి దీనికేం చెబుతావు అని అడగాలనిపించింది. కానీ అంతలోనే ఆ ఉద్దేశం మారిపోయింది. రోజాని ఎందుకు చూడడం? దానివల్ల ఏమిటి ప్రయోజనం? అనంత్ గదిలో మూలగా పెట్టి ఉన్న సూట్ కేస్ తెచ్చి మంచం మీద పడేశాడు. అక్కడ ఇక్కడ పడి ఉన్న బట్టలు తెచ్చి లొంగలు చుట్టి అందులో కుక్కసాగాడు. అతని మనసులో ఒక్కసారి 1000 మరల తిరుగుతున్నంత గందరగోళంగా ఉంది. రోజాకి పెళ్ళి అయ్యింది. ఆ పెళ్ళి చేసుకున్న వ్యక్తి ఎవరో కాదు, స్వయంగా తన అన్న విజయ్. ఈ సత్యం అతన్ని ఊపిరాడనివ్వటం లేదు. అతని మనసు చూడకూడనిదేదో చూసినట్టుగా, వినకూడనిదేదో విన్నట్టుగా విలవిలలాడుతోంది. రోజా ఈ ప్రపంచంలో ఇంకెవరిని చేసుకున్నా తనకింత బాధగా ఉండేది కాదు, ఇంత ఆశ్చర్యము అనిపించేది కాదు. కానీ విజయ్ పేరు ఎత్తితేనే మండిపడే రోజా, అతనంటే అణువణువున అసహించుకుంటున్నట్లు మాట్లాడే రోజా, అదంతా నటన. తనని వంచటానికి ఆడిన నాటకమా? విజయ్ రోజాని ఎంత అవమానించాడు! ఆ అవమానాన్ని రోజా ఎలా మర్చిపోగలిగింది? బట్టలన్నిటినీ తెచ్చి పెట్టెలో కుక్కుతున్న అనంత్ ఒక్క క్షణం ఎవరో మంత్రించినట్టు చేస్తున్న పని ఆపేసి అలాగే నిలబడిపోయాడు. అతని దృష్టి మంచం దగ్గరగా తలవైపు ఉన్న టేబుల్ మీద బెస్ట్ సైజులో చక్కటి చిరునవ్వుతో ఉన్న విజయ్ ఫోటో మీద నిలిచిపోయింది. అనంత్ చేతిలో బట్టలు వదిలేసి ఆ ఫోటో దగ్గరగా వచ్చాడు. ఫోటోలో విజయ్ పెదవుల మీద వెల్లువిరుస్తున్న చిరునవ్వు అనంత్ని వెక్కిరిస్తున్నట్టుగా, అతని అపజయం గురించి పరిహసిస్తున్నట్టుగా అనిపించింది. అనంత్ పళ్ళు బిగబెట్టి ఆ ఫోటోని చేతుల్లోకి తీసుకున్నాడు. వెంటనే దాన్ని కసిగా నేలకి బలంగా 1000 ముక్కలయ్యేట్టు విసిరికొట్టాలన్నంత ఆవేశం వచ్చింది. కానీ చక్కటి చిరునవ్వుతో ఎంతో హుందాగా మగసిరి ఉట్టిపడుతున్న ఆ ముఖం వైపు క్షణం సేపు తదేకంగా చూడగానే అనంతులో ఆవేశం పొంగులా దిగిపోయింది. అతనిలో భావోద్రేకం నీళ్లు కారినట్టు చప్పబడిపోయింది. విజయ్ మీద తనకి ఎందుకు కోపం? అతన్ని అనే పనేముంది? విజయ్ రూపం అలాంటిది. అతన్ని చూసి ఆకర్షింపబడని ఆడపిల్లలు ఎవరుంటారు? తను ఇక్కడ లేడు. దాదాపు 10 నెలలు విజయ్ రోజా ఎదురుగా ఉన్నారు. ఈ 10 నెలల్లో ఇద్దరి మధ్య ఏదైనా జరిగి ఉండవచ్చు. వేణుగోపాలరావు గారికి ఒంట్లో బాగాలేనప్పుడు, సావిత్రమ్మ గారు పోయినప్పుడు, చంద్రం అరెస్ట్ అయినప్పుడు ఈ గొడవల్లో ఇద్దరు సాన్నిహిత్యంగా వచ్చి ఉండవచ్చు. వారి చనువుని కాదనే వాళ్ళెవరు? విజయ్ రోజా ఇద్దరూ ఆకర్షింపబడ్డారంటే అందులో తప్పేం లేదు. కానీ అది తనకి తెలియనీయకపోవడం అనేది క్షమించరాని నేరం.
పైనుంచి ఏమీ లేనట్టు రోజాతో తన పెళ్లికి విజయ్ అనుమతి ఇవ్వటం మరీ దారుణం. ఈ విషయం దాగుతుందని ఎలా అనుకున్నాడు? ఒకవేళ వేణుగోపాలరావు గారి ఆస్తి సంక్రమించింది కాబట్టి, రోజా అంటే తను ప్రాణం ఇస్తాడు కాబట్టి విజయ్ తన వివాహం రహస్యంగా ఉంచేయటానికి నిశ్చయించుకున్నాడా? రోజాని కూడా బయటకి చెప్పవద్దని శాసించాడా? అదేనా రోజా తనతో చెప్పలేకపోతోంది? ఛీఛీ, ఏం మనుషులు! అనంత్కి ఆలోచించిన కొద్దీ వెగటుగా అనిపించసాగింది. చేతుల్లో ఉన్న ఫోటో యథాస్థానంలో ఉంచేశాడు. ఇంతలో మెట్ల మీద ఎవరో వస్తున్నట్టు గబగబా అడుగుల శబ్దం వినిపించింది. నా కోసం ఎవరైనా వచ్చారా గౌరమ్మ అన్న విజయ్ కేకలు కూడా వినిపించింది. అనంత్ అంత ఎత్తున ఎగిరిపడిన వాడిలా ఉలిక్కిపడ్డాడు. వెంటనే పెట్టె దగ్గరకు వచ్చి గబగబా బట్టలు సర్దుకోసాగాడు. అతని ముఖం తరిగిన కందగడ్డలా ఉంది. విజయ్ లోపలికి వచ్చాడు. అతను బాగా తిరిగి అలసిపోయినట్లు వచ్చినట్లుగా వాడిపోయి ఉన్న అతని ముఖమే చెబుతోంది. ఏమిట్రా పెట్టాబేడా సర్దుతున్నావు? తమ్ముడి వైపు సరిగ్గా చూడకుండానే అన్నాడు. ఊరు వెడుతున్నాను అన్నగారి వైపు శాంతం చూడకుండానే అన్నాడు అనంత్. కాళ్ళు చేతులు కడుక్కోవడానికి బాత్రూం వైపు వెళుతున్న విజయ్ టక్కున ఆగిపోయాడు. ఊరా? ఏ ఊరు? అనంత్ సమాధానం చెప్పలేదు. ఒంటరిగానా జంటగానా? విజయ్ తమాషా చేస్తున్నట్టు అడిగాడు. జంటగా కూడానా? ఆ అదృష్టం ఈ జన్మకి లేదు, ఒక్కడినే సనిగినట్టుగా అన్నాడు అనంత్. ఏమిట్రా నీ సనుగుడు? ఆ చెప్పేదేదో కాస్త బిగ్గరగా చెప్పు. ఏం లేదు, నేను ఊరు వెళుతున్నాను బిగ్గరగా అన్నాడు అనంత్. అదే ఏ ఊరు, ఎందుకు అని అడుగుతున్నాను. మెడ్రాస్ వెళుతున్నాను. ఎందుకో, వెళ్ళిన తర్వాత ఉత్తరం రాస్తాను. విజయ్ తమ్ముడి దగ్గరగా వచ్చాడు. అనంత్ అతని వైపు వీపు పెట్టి నిలబడ్డాడు. నీకేమైనా గుబులేమిట్రా? చెప్పా పెట్టకుండా ఏమిటి ప్రయాణం? నువ్వందరికీ అన్నీ చెప్పే చేస్తున్నావా? పోనీ చేసినవన్నీ చెబుతున్నావా? రోషంగా అడిగాడు అనంత్. అతని కళ్ళల్లో నీళ్లు ఉబికి వస్తున్నాయి. వాటిని నిగ్రహించుకోవడం చాలా కష్టంగా ఉంది. అంటే? విజయ్ రెట్టించాడు. అంటే అంతే, తల ఎగరేస్తూ విసురుగా అన్నాడు. విజయ్కి అతని ధోరణి ఏమిటో బొత్తిగా అంతుపట్టలేదు. క్షణం ఆగి అతన్ని పరిశీలనగా చూస్తూ అడిగాడు. రోజాకి చెప్పావా? రోజాకి చెప్పాల్సిన అవసరం నాకేమిటి? కొట్టినట్టుగా వచ్చింది సమాధానం. బుద్ధి లేదట్రా నీకు, నీ కాబోయే భార్య. విజయ్ గట్టిగా అరిచిన అనంత్ ఇక భరించలేనట్లు విజయ్ వైపు తిరిగాడు. విజయ్, నువ్వు ఇంకేమైనా అను, అది మాత్రం అనకు అన్నాడు శాసిస్తున్నట్లుగా. అనంత్, ఏమిటలా ఉన్నావు? ఏమైందసలు? ఏమీ కాలేదు. నువ్వు కొద్దిసేపు మాట్లాడకుండా ఉంటే నేను ఊరి వెళ్ళిపోతాను అనేసి పెట్టెవైపు తిరిగి బట్టలు సర్దుకోసాగాడు. విజయ్ తమ్ముడి భుజాలు గట్టిగా పట్టుకున్నాడు. అతన్ని బలవంతంగా తన వైపు తిప్పుకుంటూ అడిగాడు. అను, నిజం చెప్పు, అసలేమైంది? నాకు చెప్పకూడనిదేదైనా జరిగిందా? నువ్వు రోజా పోట్లాడుకున్నారా? మీ మధ్య మాట ఏమైనా వచ్చిందా? పోట్లాట? పోట్లాడకుండా ఉండటానికే నేను వెళ్ళిపోతున్నాను. అసలేమైందిరా? నువ్వు ఎప్పుడూ ఎరగనంత చిరాకుగా కనిపిస్తున్నావు. నిజం చెప్పమంటావా? విజయ్ కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగాడు అనంత్. చెప్పు. రోజా నన్ను మోసం చేసింది. ఆ సంగతి నాకు ఈ రోజునే తెలిసింది. అనంత్ నన్ను పెళ్లి చేసుకోదట. నేనంటే ఇష్టం లేదుట. విజయ్ చేతులు అప్రయత్నంగా అనంత్ భుజాలను వదిలేసినాయి. అతని ముఖం వివర్ణమయ్యింది. నిజంగా అలా అందా? ఇంకెందుకు కారణం? ఏమని అడగను. ఏ ముఖం పెట్టుకుని ఇంకా అక్కడ నిలబడను? ఆ మాట వినగానే నా తల గిర్రున తిరిగిపోయింది. విజయ్, నువ్వు మొదటి నుంచి నన్ను హెచ్చరిస్తూనే ఉన్నావు. నీ మాట నేనే పెడచెవిన పెట్టాను. అందుకు తగిన శాస్తి అయ్యింది. రోజా ఇంతవరకున్న రోజా కాదుగా. ఇప్పుడు వేణుగోపాలరావు గారి కూతురాయే, లక్షలకి వారసురాలు. అప్పుడంటే ఈ అనంత్ తప్ప మరో ప్రాణి ఎవరూ చూడలేదు. ఇప్పుడు కావలసినన్ని పరిచయాలు. ఇప్పుడు నాతో పనేముంది? చీచి, ఈ ఆడవాళ్ళని నమ్మకూడదు. వీళ్ళంత విశ్వాసఘాతకులు ఈ భూమి మీద ఇంకో ప్రాణే ఉండదేమో. అనంత్, నువ్వు పొరబడుతున్నావు. విజయ్ కంగారుగా ఏదో చెప్పబోయాడు. కానీ చెప్పలేనట్లు మళ్ళీ ఆగిపోయాడు. అనంత్ తన ధోరణిలో తను ఉన్నాడు. కానీ లోకం గొడ్డుపోయిందా? ఈ ప్రపంచంలో రోజా తప్పితే ఆడపిల్లలే కరువయ్యారా? చూస్తుండు. వారం రోజులు తిరక్కముందే రోజా కంటే అన్ని విధాలా బాగా ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోకపోతే నా పేరు అనంతే కాదు. నేనేదైనా సహిస్తాను, కానీ స్నేహంలో నమ్మక ద్రోహం భరించలేను.
అలాంటి మనుషులకి 1000 మైళ్ళ దూరంలో ఉంటాను. అనంత్, నువ్వు తొందరపడవద్దు. నేనిప్పుడే వెళ్ళి రోజాని తీసుకువస్తాను. రోజా ఏదో పొరపాటు పడి ఉంటుంది. ఇది సరిచేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. నేనిప్పుడే వస్తాను. నేను వచ్చే వరకు నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు. విజయ్ వెళ్ళబోయాడు. అనంత్ నిర్మొహమాటంగా అనేశాడు. సారీ విజయ్, నీ మాట మన్నించనందుకు క్షమించు. నేను వెళుతున్నాను. నువ్వు తిరిగి వచ్చేసరికి నేను స్టేషన్లో ఉంటాను. అనంత్ అంటూనే పెట్టి తీసుకొని విజయ్ కంటే ముందు తనే బయటికి వచ్చేశాడు. విజయ్ ఇప్పటికైనా మనసు విప్పి అనంత్ ఇదిరా సంగతి అని అసలు విషయం చెప్పి ఉంటే అతను భరించగలిగేవాడు. కనీసం విజయ్ కోసమైనా రోజాని క్షమించగలిగేవాడు. కానీ విజయ్ ఆ విషయం మాత్రం బయట పెట్టలేదు. అనంత్కి పట్టరాని కోపంగా ఉంది. ఇద్దరికిద్దరే తోడు దొంగలు అనిపించసాగింది. ఒక్క నిమిషం తనే ఆఫీస్ గదిలోకి వెళ్ళి ఆ ఫోటోలు తెచ్చి, పెద్ద మనిషి, దీనికేమని సమాధానం చెబుతావు అని అడగాలని ఉంది. కానీ ఎందుకో ఆ సాహసం కూడా కలకటం లేదు. విజయ్ లాంటి వాళ్లతో అంతే. వాళ్ళు అపరాధం చేసినా ముఖం పట్టుకొని అడగలేరు. అందులో తను అసలే అడగలేడు. విజయ్ కూడా అనంత్ వెంటే క్రిందకి దిగి వచ్చాడు. ఒక్క క్షణం ఉండు, ఫోన్ చేసి రోజాతో మాట్లాడతాను అన్నాడు ఆఫీస్ గది వైపు వెళ్ళబోతూ. వద్దు విజయ్, నీకు వీలైతే నాతో స్టేషన్కి రా. నేను సరిగ్గా స్టేషన్కి చేరుకొని రైలు ఎక్కేలా చూడు. విజయ్ అనంత్ బలవంతం మీద స్టేషన్కి రాక తప్పలేదు. దోవ పొడుగున అతను అనంత్ని కనీసం ఈ రాత్రికైనా ప్రయాణం మానుకోవలసిందిగా బ్రతిమిలాడుతూనే ఉన్నాడు. అనంత్ కారణం చెప్పనూ లేదు, ప్రయాణం మానుకోనూ లేదు. అతనిలో ఆలోచించిన కొద్దీ విజయ్ మీద కలిగిన కోపం సడలిపోసాగింది. ఇందులో విజయ్ తప్పు ఏమీ లేదు. విజయ్ తను మొదటి నుంచి అంతే. ఇద్దరి మధ్య ఎప్పుడూ ఎడం ఉంటూనే వచ్చింది. ఒకరి ఆంతరింగిక విషయాలు మరొకరికి చెప్పుకునే అలవాటు లేనేలేదు. విజయ్ తనకి విషయం చెప్పకపోవటంలో ఆశ్చర్యం ఏమీ లేదు. కానీ రోజా దాపరికం అతనికి గొడ్డలి పెట్టుగా ఉంది. ఒక్కసారి కనీసం ఉత్తరంగానైనా విజయ్ వ్యక్తిత్వం నాకు నచ్చింది, అతనితో జీవితం సుఖప్రదంగా గడుస్తుందని నమ్మకం కలుగుతుంది అని చూచాయిగానైనా తెలిపి ఉంటే ఎంత బాగుండేది. తను బాధపడినా సంతోషించేవాడు. ఆ వ్యక్తి విజయ్ కాబట్టి ఆనందంగానే అంగీకరించేవాడు. రోజాతో తనకున్న అనుబంధాన్ని స్నేహానికే పరిమితం చేసుకునేవాడు. తన స్వసుఖం కంటే రోజా ఆనందానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాడని రోజాకి తెలియదా? నిజానికి నిస్సంకోచంగా చెప్పలేని రోజా పిరికితనం తలుచుకుంటే అతనికి మహా వెగటుగా ఉంది. ఆఫ్టర్ ఆల్ రోజా కూడా అందరి ఆడాళ్ల లాంటిదే అన్నమాట. ఎంత పొరపడ్డాడు తను. ట్రైన్ ప్లాట్ఫారం మీదకి వచ్చి ఆగింది. అది కదలబోతుండగా అనంత్ ఎక్కాడు. విజయ్ కాస్త కోపంగానే అన్నాడు, నేను చెప్పిన మాటలు వినకుండానే వెళ్ళిపోతున్నావు కదూ. వెళ్ళు. రేపు ఉదయం నీ ట్రైన్ అక్కడ స్టేషన్కి చేరుకునేసరికి రోజా అక్కడ ఉండేలా చేయకపోతే చూడు. ఉదయం ప్లేన్లో రోజాని పంపుతాను. జరిగిందేదైనా కానీ నిన్ను బాధ పెట్టినందుకు రోజా క్షమాపణ చెప్పుకోవలసిందే. అనంత్కి నవ్వాలనిపించింది. వ్యంగ్యంగా కటువుగా ఏవైనా మాటలు విసిరి అతని మనసు కలుక్కుమనేలా చెయ్యాలని ఎంతగానో అనిపించింది. కానీ ఎంత ప్రయత్నించినా అతనికి అలాంటి మాట దొరకలేదు. ట్రైన్ కదిలిన తర్వాత గుర్తు చేశాడు అనంత్. విజయ్, లావణ్య వచ్చి వెళ్ళింది. నీకు ఏదో కవర్ ఇచ్చింది. నీ టేబుల్ మీద పెట్టాను. ఇంటికి వెళ్ళగానే చూడు. ఆ మోతలో ఆ కేకల్లో అనంత్ మాటలు పూర్తిగా విజయ్కి వినిపించలేదు. లావణ్య వచ్చింది అన్న మాట చెవుల్ని తాకినా ఆ విషయాన్ని అతని మనసు అంత శ్రద్ధగా పట్టించుకోలేదు. వెనక్కు తిరిగి ఇంటి ముఖం పట్టాడు. అనంత్ తన మీద ఆగ్రహపడి అపార్థం చేసుకొని వెళ్ళిపోతున్నాడని తెలియని రోజా సరిగ్గా అదే సమయంలో తండ్రి దగ్గర కూర్చొని విప్పారిన నేత్రాలతో ఆయన చెబుతున్న మాటలు వింటోంది. వేణుగోపాలరావు గారు మర్నాడు ఊరు వెళ్ళిపోతున్నారు. ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు జరిగాయి. రాత్రి పడుకోబోయే ముందు మందు ఇవ్వటానికి వచ్చిన రోజాని ఆయన చెయ్యి పట్టుకొని, ఒక్క నిమిషం ఇలా కూర్చో తల్లి, నీకు కొన్ని బాధ్యతలు అప్పగించాలి అన్నారు. రోజా ఆయనకెదురుగా కూర్చుంది. ఆయన క్లుప్తంగా తనకున్న ఆస్తిపాస్తుల వివరాలు చెప్పసాగారు. ఈ బాధ్యతలన్నీ నాకు వద్దు. ముందు లావణ్యని ఇంటికి పిలిపించండి. మీరు వెళ్లే ముందు లావణ్య ఈ ఇంటికి రావడం ఎంతైనా అవసరం అంది రోజా.
కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉండిపోయినా చివరికి ఇలా అన్నారు. రోజా, లావణ్యని ఏ విషయంలోనూ బలవంతం చెయ్యటం నాకిష్టం లేదు. లావణ్య తనంతట తాను ఆనందంగా ఈ ఇంటికి వస్తే సరే, లేకపోతే రమ్మని బలవంతం చెయ్యను. నేను వెళ్ళిపోయిన తరువాత నువ్వు లావణ్యని కలుసుకో. నాన్నగారు నీకెలా ఇష్టమైతే అలా చెయ్యమన్నారు. నీ ఇష్టానికి వ్యతిరేకంగా ఏదీ జరగదన్నారని చెప్పు అన్నారు. ఈ మాటలు అనేటప్పుడు ఆయన నిట్టూర్పు విడవడం రోజా గమనించకపోలేదు. రోజా, నేను వెళ్ళిపోయే ముందు ఇంకో విషయం కూడా చెప్పాలి. మీ అమ్మకి మీకు నేను ఇప్పుడు జరిగిపోయినవన్నీ ఎందుకు? అయిపోయిందేదో అయిపోయింది. మనం తిరిగి కలుసుకున్నాం అంది రోజా చప్పున. ఇదివరకు కూడా 4-5 సార్లు ఆయన ఇలాగే ఏదో ముఖ్యమైన విషయం అని మొదలు పెట్టబోతే రోజా మాట తప్పించేసింది. చీమకి కూడా అపకారం చేయని ఈయన తమకి కావాలని అన్యాయం చేయలేదని, వయసు తొందరలో చేసిన ఒక చిన్న పొరపాటని ఫలితం జీవితాంతం శిక్షగా అనుభవించాడని రోజా మేనమామ మాటలను బట్టి, ఈయన మాటలను బట్టి గ్రహించింది. కానీ ఆ తప్పేమిటో, ఎలా జరిగిందో మాత్రం రోజాకి తెలియదు. తెలుసుకోవాలని కుతూహలంగా కూడా లేదు. ఈరోజు వేణుగోపాలరావు గారు ఊరుకోలేదు. రోజా ఆ ప్రసంగం ఇష్టం లేనట్టు లేచి వెళ్ళిపోతుంటే చెయ్యి పట్టి ఆపి బలవంతంగా కూర్చోపెట్టారు. ఇది సంజాయిషీ కాదు తల్లి. నా మనసులోని ఈ మాట చెప్పుకోకపోతే నాకు ఇక్కడ నుంచి వెళ్ళినా శాంతి ఉండదు. నేను చేసింది నేరం కాదని ఇప్పటికీ నాకు విశ్వాసం ఉంది. మీ అమ్మ నేను మేనత్త మేనమామ బిడ్డలం. నా బుద్ధి తెలిసినప్పుడే మీ అమ్మ నా భార్య అనేవాళ్ళంతా. నేను అలాగే అనుకుంటూ వచ్చాను. మీ మామయ్యకి నన్ను బాగా చదివించాలని ఉండేది. అందరం కలిసి ఉండేవాళ్ళం. నేను BAలోకి వచ్చేసరికి నువ్వు 2 ఏళ్ల పిల్లవి. మేనత్త కూతురే కాకుండా పెద్దవాళ్ళు చేసిన సంబంధం మాది. మీ అమ్మ మీద చదువు లేని మనిషి అని నాకేనాడు అనాదరణ ఉండేది కాదు. 2 ఏళ్ల పాపగా బంతి పువ్వులా ఉన్న నిన్ను చేసుకుంటుంటే నాకు జీవితం ఆనందంగా హాయిగా ఉన్నట్టుగానే తోచేది. అసంతృప్తి అనేది ఎరుగను. నేను సెలవులకి వచ్చినప్పుడు నిన్ను మీ అమ్మని అప్పుడప్పుడు దగ్గరలో ఉన్న బస్తీకి తీసుకువెళ్ళి సినిమాలని చూస్తూ ఉండేవాడిని. నా ధ్యాస అప్పుడు BA పూర్తి చేసి లా చదవాలని, పేరు గడించిన లాయర్ని కావాలని అదే ధ్యాసలో ఉండేవాడిని. BA ఆఖరి సంవత్సరంలో ఉండగా లావణ్య తల్లితో పరిచయం అయ్యింది. ఆ పరిచయం నా ఒక్కడితో కాదు, నాలాంటి 10 మందికి పరిచయస్తురాలిగా ఉండేది. లలిత తల్లి బెంగాలీ, తండ్రి మన ఆంధ్ర. అందరూ లలిత తల్లిదండ్రుల గురించి విచిత్రంగా కథలుగా చెప్పుకునేవాళ్ళు. మాకు లెక్చరర్ అయిన లలిత తండ్రి అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి మమ్మల్ని టీకి పిలుస్తుండేవాడు. లలిత మా అందరితో చాలా చనువుగా స్నేహంగా ఉండేది. నాకు పెళ్ళి అయిందని, ఒక కూతురు ఉన్న విషయం కూడా నేనేమీ వాళ్ళ దగ్గర దాచలేదు. ఇంత చిన్న వయసులో అప్పుడే పెళ్ళి పిల్లలు అని లలిత తల్లి ఆశ్చర్యపోతూ ఉండేది. లలితకు అప్పటికి అట్టే వయసు కూడా లేదు. 17-18 సంవత్సరాలు ఉంటాయేమో. అప్పుడప్పుడు వాళ్ళింటికి పక్క సందులో ఉన్న మా రూమ్కి వస్తూ పోతూ ఉండేది. ఆ రూమ్లో అద్దె కలిసి వస్తుందని నేను, నాతో పాటు ఆనంద్ అని ఇంకో అతను ఉండేవాడు. ఇద్దరం స్నేహితులంగానే ఉండేవాళ్ళం. ఆనంద్కి లలిత అంటే ఇష్టం ఏర్పడినట్టు ప్రవర్తించేవాడు. ఆ అమ్మాయి మా గదికి రావటం ఎక్కువైంది. ఏదేదో పుస్తకాలు ఇస్తూ ఉండేవాడు. లలిత తల్లి కూడా చదువుకున్న మనిషి. వాళ్ళ అమ్మాయి బాగోగులు బాగానే చూసుకోగలరు అనుకున్నాను. సెలవులు రాగానే నేను మన ఊరు వచ్చేసేవాడిని. ఆనంద్ లలితతో పరిచయం అధికమైన తరువాత ఊరు వెళ్లకుండా అక్కడే ఉండసాగాడు. ఈసారి సెలవులు అయిన తర్వాత ఇంటి నుంచి నేను వచ్చాను. ఆనంద్ లేడు, ఊరు వెళ్ళాడు. కాలేజీ తెరిచిన ఊరి నుంచి రాలేదు. లలిత 2-3 సార్లు ఆ గదికి వచ్చి ఆనంద్ వచ్చాడా అని అడిగి వెళ్ళింది. ఆ అమ్మాయి ఏదో గాబారాగా ఉండడం నేను చూశాను. ఆనంద్ రాలేదు. వారం రోజుల తరువాత కాలేజీకి రానట్లు, ఒంట్లో బాగాలేనట్లు ఉత్తరం వచ్చింది. మరో వారంలో ఆనంద్ పోయినట్లుగా టెలిగ్రామ్ వచ్చింది. ఇద్దరం స్నేహితులం. ఇద్దరం ఒకే గదిలో ఉండటం వల్ల కలిసిమెలిసి ఉండేవాళ్ళం అంతే. మా స్నేహం ప్రాణ స్నేహం కూడా కాదు. ఆనంద్ పోయాడని తెలిసిన తరువాత లలిత 1-2 సార్లు నా గదికి వచ్చింది. ఆ అమ్మాయి ధోరణి చూస్తే ఆనంద్తో తన పరిచయం కాస్త ముందుకు వెళ్ళినట్టే ఉంది. నేను జరిగిందేదో జరిగిందని ఆనందని మర్చిపోమ్మన్నట్లుగా హెచ్చరించేవాడిని. ఒకసారి ఏడవడం మొదలుపెట్టింది. నాకు ఎందుకో అర్థం కాలేదు. కంగారేసింది.
ఆ అమ్మాయి దగ్గర నాకు పెద్ద చనువు లేదు. అయినా చనువు తెచ్చుకొని కారణం చెప్పమని అడిగాను. లలిత ఏడుస్తూ తను తల్లి కాబోతున్నానని, ఆనంద్ తండ్రి అని చెప్పింది. నేను నిర్ఘాంతపోయాను. పెళ్లి కాని పిల్ల, పట్టుమని 18 సంవత్సరాలు కూడా లేవు. ఇంటిలో తల్లిదండ్రులు తెలుసా అని అడిగాను. తెలియదని, భయంతో చెప్పలేదని అంది. తనకేదైనా ఉపాయం చెప్పమని, తన వాళ్ళకి తెలిస్తే చంపేస్తారని ఏడవసాగింది. నేనేం చెప్పను, ఇలాంటి గొడవలు వినటమే తప్ప నేనెప్పుడూ చూడలేదు. లలిత తల్లిదండ్రులకి చెప్పేయటమే ఉత్తమం అని చెప్పాను. లలిత మర్నాడు మళ్ళీ వచ్చింది. చెప్పావా అని అడిగాను. చెప్పలేదని, భయంగా ఉందని, ఎలా చెప్పాలో తెలియటం లేదని అంది. ఇక ఇది దాగదని, నలుగురిలోకి వచ్చేస్తుందని, ఈ అవమానం భరించలేనని, ఏదైనా విషం ఇవ్వమని ఒక రోజున నా కాళ్లను చుట్టేసింది. నేను కంగారు పడ్డాను. లలితను లేవదీసి నాతో ఇంటికి రమ్మనమని, వాళ్లతో నేను చెబుతానని అన్నాను. లలిత ఇష్టపడలేదు. మళ్ళా మర్నాడు వచ్చింది. అప్పటికి ఇరుగు పొరుగు లలిత నా గదికి రావటం గురించి ఊహాగానాలు మొదలుపెట్టారు. లలిత ఆ రోజు వచ్చి రాగానే తనకి ఒక సాయం చేసి పెట్టాలని, నేను ఆ సహాయానికి అంగీకరించకపోతే ఎందులోనైనా పడి చచ్చిపోతానని అంది. నేను అది ఏమిటో చెప్పమన్నాను. లలిత నన్ను తనని పెళ్లి చేసుకోమంది. నేను నిర్వీణ్ణుడయ్యాను. లలిత మళ్ళీ నా కాళ్ళు పెనవేసుకుంది. తను బ్రతకాలంటే ఇది ఒక్కటే మార్గం అంది. నేను పెళ్ళి అయిన వాడినని, ఒక కూతురు కూడా ఉందని గుర్తు చేశాను. లలిత పర్వాలేదంది. ఈ ప్రపంచంలో ఎంతమంది 2 భార్యలు కలవాళ్ళు లేరండి. నా కూతురిని తన కూతురుగా భావించి చూసుకుంటానంది. తనని కనికరించమని, జీవితం భిక్షగా పెట్టమని ఏదేదో అంది. నేను ఒప్పుకుంటే తల్లిదండ్రులకి చెబుతానని, ఇలా చేస్తే జీవితాంతం కృతజ్ఞతగా ఉంటానని, కావాలంటే అలా రాసి ఇస్తానని ఏదేదో అంది. ఆ అమ్మాయిని చూస్తే నాకు జాలేసింది. ఈ ప్రపంచంలో డబ్బున్నా పేరున్నా తప్పు చేసిన ఆడదాన్ని సంఘం క్షమించదు, క్రూరంగా శిక్షిస్తుంది. అందులో ఆ రోజుల్లో మరీను, అందులో అప్పట్లో వీరేశలింగం గారి ప్రభావం కూడా నా మీద కొంత ఉండేది. చివరికి లలితకి సాయం చేయటానికి నిశ్చయించుకున్నాను. ఈ పెళ్ళి అయ్యే వరకు నా బాధ్యత. ఆ తరువాత లలిత ఎలాగైనా తగాదా పెట్టుకొని నా నుంచి విడిపోవాలి. లలిత విడిపోకపోతే నేను విడిపోతానని, మా ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం ఉండకూడదన్నాను. నేను చెప్పిన ప్రతి అక్షరానికి తల ఊపింది. నేను పల్లెటూరు వచ్చాను. మామూలుగా అయితే మీ అమ్మ ఒప్పుకోదని నాకు తెలుసు. అందుకే లలిత పరిస్థితి వివరిస్తూ లలితకి పుట్టబోయే బిడ్డకి తండ్రిని నేనేనని అబద్ధమాడాను. మీ అమ్మ ముఖం వివర్ణమైపోయింది. అప్పటికి మీ అమ్మకి చందు గర్భంలో ఉన్నాడు. 2 నెలలతో ఉంది. లలితకి నెల తప్పటం నా దోషం అని నమ్మిన మీ అమ్మ వెంటనే లలితతో నా వివాహానికి అనుమతి ఇచ్చింది. ఈ విషయం ఇంట్లో ఎవరికీ తెలియదు. నేను మీ అమ్మకి ఏం భయం లేదని హామీ ఇచ్చాను. లలితతో నా వివాహం వైభవంగా జరిగిపోయింది. పెళ్లిలో అందరికీ లలిత నెల తప్పిన మనిషి అని తెలిసిపోయింది. నేనేననుకున్నారు. కొంతమంది నేను లలిత డబ్బు కోసం వేసిన ఎత్తు అన్నారు. ఇంకా కొంతమంది లలితకి ఆనంద్తో సంబంధం ఉన్నా డబ్బుకి కకృతిపడి ఈ పెళ్లికి ఒప్పుకుని భార్యకి అన్యాయం చేశానన్నారు. నా ఈ పెళ్లి అయిందని తెలియగానే మీ మామయ్య పెద్ద మనుషుల్ని వెంటబెట్టుకుని వచ్చి పెళ్లి పందిట్లో నిలబడి పెద్ద గొడవ చేశాడు. లలిత తండ్రి ఆ వచ్చిన పెద్ద మనుషులు చడామడా మాటలు విసురుకున్నారు. నేను సావిత్రికి తెలియజేసే ఆమె అనుమతి తీసుకునే ఈ పెళ్లి చేసుకున్నానని కాగితం చూపించాను. మీ మామయ్య వాళ్ళు వెళ్ళిపోయారు. లలిత తల్లిదండ్రులు నన్ను లలితని 1 నెల రోజుల పాటు అలా ఢిల్లీ, ఆగ్రా తిరిగి రమ్మనమని, అప్పటికి ఈ అభాసు చల్లబడుతుందని అన్నారు. లలిత కూడా రమ్మనమని ప్రాధేయపడింది. నేను పల్లెటూరు వచ్చాను. మీ అమ్మ నా ఎదుటికి రాలేదు. మీ అత్తయ్య, మామయ్య అనరాని మాటలు అన్నారు. వాళ్లతో ఇరుగు పొరుగు ఏకమైనారు. నేను ఆ మాటలు వినలేనట్టుగా వచ్చేశాను. నేను పట్నం తిరిగి రాగానే మీ అమ్మకి ఉత్తరం రాశాను. అందులో నా మీద నమ్మకం ఉంచమని, నీకు పిల్లలకి దూరం కానని రాశాను. సాధ్యమైనంత త్వరలో వేరే ఇల్లు తీసుకుని నిన్ను, రోజాని ఇక్కడికి తీసుకొని వచ్చేస్తానని రాశాను. కానీ లలిత ఆ ఉత్తరం పోస్టులో పడనివ్వలేదు. ఆ తరువాత చాలా రోజులకి తెలిసింది. లలిత నేను ఆగ్రా వెళ్ళాం. ఇంతలో మా అత్తగారు, మామగారు కూడా వచ్చి కలిశారు. అందరం అక్కడ నుంచి కలకత్తా వెళ్ళాం. అక్కడ లలిత తల్లికి జనపనార మిల్లులో భాగాలున్నాయి. అటూ ఇటూ తిరుగుతుండగా 2 నెలలు అయిపోయినాయి. ఒకసారి
బయలుదేరబోతే లలిత తండ్రి ఏదో అర్జెంటు పని మీద సిమ్లా వెళ్ళమన్నారు. అక్కడ ఆ వ్యాపార విషయంలో ఆ పని పూర్తి కావడానికి దాదాపు నెల పట్టింది. ఎప్పుడు నేను ఇంటికి బయలుదేరాలన్నా ఏదో ఒక పని వచ్చేది. చివరికి చిరాకు పడి బలవంతంగా బయలుదేరాను. నేను పల్లెటూరు వచ్చేసరికి ఇంట్లో ఎవరూ లేరు. ఇల్లు ఖాళీ చేసి వెళ్ళారు. మీ అమ్మకి ప్రసవించడం కష్టమయ్యిందని పట్నం తీసుకువెళ్ళారని అన్నారు. కొందరు ఈ ఊళ్ళో ముఖం చెల్లక నలుగురు 4 రకాలుగా చెప్పుకుంటుంటే శంకరయ్య చెల్లెల్ని తీసుకొని ఎక్కడికో వెళ్ళారని చెప్పారు. వాళ్ళు చూచాయిగా చెప్పిన ఊళ్ళన్నీ తిరిగాను. ఎక్కడా ఏ జాడా దొరకలేదు. సరిగ్గా అదే సమయంలో లలిత తండ్రి పోవటం జరిగింది. లలిత తల్లి కలకత్తాలో స్థిరపడిపోయారు. నేను వాళ్లతో వెళ్ళటానికి ఇష్టపడలేదు. కానీ లలిత వచ్చి గొడవ చేసింది. వస్తే గాని వీలు లేదని పట్టుబట్టి తీసుకువెళ్ళింది. లలితకి కూతురు పుట్టింది. లావణ్య అని పేరు పెట్టుకుంది. నేను అక్కడికి వెళ్ళి అవన్నీ శ్రద్ధగా చూచుకోవటంతో వ్యాపారంలో బాగా లాభాలు వచ్చాయి. నాకు తెలిసిన వాళ్ళందరికీ శంకరయ్య సంగతి కానీ సావిత్రి సంగతి కానీ తెలిస్తే ఉత్తరాలు రాయమని ఎప్పుడూ రాస్తూనే ఉండేవాణ్ణి. కానీ మీ ఉనికి నాకు తెలియనే లేదు. అయితే లావణ్య ఆశ్చర్యంగా అడిగింది రోజా. నా రక్తం పంచుకొని పుట్టలేదు. అయినా లావణ్యని నేనెప్పుడూ అలా చూడలేదు. మీకు దూరమైన తరువాత కనిపించని ప్రతి పిల్లని ఆప్యాయంగా చూసేవాడిని. నేను మీ గురించి తలుచుకొని మీరేమైనారో నని దిగులు పడుతుంటే లలితకి ఈర్ష్యగా ఉండేది. లావణ్యకు నేను కన్న సంతానంలా చూడటం లేదని అనేది. తర్వాత మీరిక కనిపించరని మిమ్మల్ని శాశ్వతంగా పోగొట్టుకున్నానని దుఃఖపడుతున్న ఆ రోజుల్లో లలితతో నేను రాజీ పడిపోయాను. మా ఇద్దరి మధ్య మీ విషయం అడ్డుగోడలా ఎప్పుడు ఉంటూనే వచ్చింది. లలిత లావణ్యని నాకు వ్యతిరేకంగా పెంచటంతో నా మీద కసి తీర్చుకుంటూ ఉండేది. మేమిద్దరం శారీరకంగా ఏకమైన మానసికంగా ఎప్పుడూ మాకు ఏకీభవం కుదరలేదు. తర్వాత రాధ పుట్టింది. రాధ పుట్టిన తరువాత నేను పూర్తిగా మారిన లలిత మారలేదు. అందులో రాధ మూగది కావటంతో ఇంకా అసంతృప్తిగా ఉండేది. అదంతా నా అసమర్థత అన్నట్లు మాట్లాడేది. కానీ లావణ్యకి ఈ సంగతి తెలియదు. ఇది వరకు ఒకసారి మనిద్దరి బాంధవ్యం విషయంలో పొరబడినప్పుడు విజయ్కి చెప్పాను. ఇప్పుడు నీకు చెబుతున్నాను. ఆయన గత స్మృతులు కళ్ళ ముందు కదులుతున్నట్లుగా పడకుర్చీలో అలసటగా వెనక్కు వాలారు. రోజా మెల్లగా చేయి చాచి ఆయన చేయి తన చేతిలోకి తీసుకుంది. మనిషిలో మంచితనం నమ్మి మోసపోయానే రోజా అని తల్లి పదే అనటం గుర్తుకు వచ్చింది. అమ్మని ఈయన మోసం చేశారా? కాదు, విధి మోసం చేసింది. అదృష్టం వంచింది. లేకపోతే ఇంకో రకంగానైనా వీళ్ళు కలుసుకునేవారేమో. రోజా, ఇప్పుడు చెప్పు, మీ తండ్రి మోసగాడేనంటావా? ఆయన చేసిన అన్యాయానికి మీ జీవితాలు బలైనాయి అంటావా? రోజా కళ్ళల్లో నీళ్లు నిండుకున్నాయి. కాదు, మీలాంటి తండ్రికి కూతురుగా పుట్టినందుకు గర్విస్తున్నాను. ఈ ప్రపంచంలో విచిత్రం ఏమిటంటే మనిషిలో చెడు ఎదుటివారిని బాధిస్తే మంచి అనేది ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళనే బాధిస్తుంది. మిమ్మల్ని చూసిన మొదటి క్షణంలోనే మీరు నాకు తండ్రి అని తెలియక మునిపే అనుకున్నాను. మీ హృదయం అమృతం లాంటిదని, మీ స్వభావం అనంతులో కూడా కనిపిస్తుంది నాకు. అందుకే అతనంటే నాకంత ఇష్టం. ఎదుటి వాళ్ళకి మంచి చేయటం కోసం ఎన్ని ఇబ్బందులకైనా పడడానికి సిద్ధపడే కోవ మీది. అనంత ప్రసక్తి రాగానే వేణుగోపాలరావు గారి కనుబొమలు ముడిపడ్డాయి. ప్రసక్తి వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. అనంత విషయంలో నీ అభిప్రాయం ఏమిటి తల్లి? నీకిష్టమైతే నేనుండగానే. పెళ్లి ప్రసక్తి రాగానే రోజా ముఖంలో లాలిత్యం ఎగిరిపోయింది. వద్దు, నాకిష్టం లేదు. ఇప్పుడు ఆ ప్రసక్తి వద్దు. ప్రశాంతంగా సాగిపోతున్న గానంలో ఈ సంభాషణ అపశృతిలా అనిపించింది అతనికి. అనంతకి అవునో లేదో ఏదో ఒక అభిప్రాయం మనం తెలపటం అవసరం అనుకుంటా తల్లి. నేను అనంతకి చెబుతాను అంది రోజా. సరే, నీ ఇష్టం అన్నారాయన. విజయ్ స్టేషన్ నుంచి సరాసరి వేణుగోపాలరావు గారి ఇంటికి వచ్చాడు. క్రింది భాగంలో లైట్లు లేవు. తలుపులు మూసి ఉన్నాయి. పైన రాధా గదిలో ఇంకా లైటు వెలుగుతూనే ఉంది. విజయ్ చేతికి ఉన్న వాచి చూసుకున్నాడు. టైం ఏమంతా ఎక్కువ కాలేదు. గేటు తెరిచి లోపలికి వచ్చాడు. పరిసరాలన్నీ నిశ్శబ్దంగా, ఆ నిశ్శబ్దంలో ఒక రకమైన దిగులు వ్యక్తం చేస్తున్నట్లుగా ఉన్నాయి. ఒకప్పుడు ఈ ఇల్లు లావణ్య స్నేహితులతో అల్లరి కేకలతో నవ్వులతో రాత్రి 12 గంటల వరకు ప్రతిధ్వనిస్తూ ఉండేది. ఇప్పుడెక్కడ శబ్దమన్న మాటే లేదు. విజయ్ లోపలికి వచ్చి తలుపు తట్టాడు.
కొద్దిసేపు అయిన తర్వాత ముందు హాల్లో లైటు వెలిగింది. తలుపులు తెరుచుకున్నాయి. అతని ఊహే నిజమయ్యింది. గుమ్మంలో ఎదురుగా రోజా నిలబడింది. విజయ్ని చూడగానే రోజా అప్రతిభురాలైనట్లు నిలబడిపోయింది. 2 గంటల నుంచి ఏ వ్యక్తిని గురించి ఆలోచిస్తుందో, ఎవరి మూలంగా తన జీవితం అంతులేని శూన్యంలోకి మారిపోతుందని బాధపడుతుందో, ఎవరిని కర్కోటకుడిగా మనసులేని పాషాణంగా భావించి అసహించుకుంటుందో అతనే ఇప్పుడు కళ్ళెదుట నిలబడ్డాడు. తలుపు తట్టిన వ్యక్తి తప్పకుండా అనంత్ అయి ఉంటాడని, అతని దగ్గర తనలో గూడు కట్టుకున్న ఈ దుఃఖం భారం అంతా దింపేయాలని ఆతురతతో మెట్లు దిగి వచ్చి తలుపులు తీసింది రోజా. కానీ గుమ్మంలో ఎదురుగా నిలబడింది అనంత్ కాదు, విజయ్. విజయ్ని చూడగానే రోజా మనసులో ఒకసారి 2 భావాలు ఉవ్వెత్తున కెరటాల్లా లేచినాయి. అందులో ఒకటి, చేయి చాచి అతని చెంప మీద కసంతా తీరేలా బలంగా కొట్టడం. రెండోది, అతన్ని చూడటమే అసహ్యంగా భావించి తల తిప్పుకొని గిరుక్కున వెనక్కు తిరిగి వెళ్ళిపోవటం. కానీ ఎందుకో రోజా ఈ 2 చేయలేకపోయింది. ఆయన పడుకున్నారా? లోపలికి వచ్చే ఉద్దేశం లేనట్టు బయట నిలబడి అడిగాడు విజయ్. రోజా అవునన్నట్టు తల ఊపింది. రాధా నిద్రపోయింది, బొంగురుపోయిన కంఠంతో చెప్పింది. విజయ్ ఒక్క క్షణం తటపటాయించాడు. ఆ తరువాత దృఢమైన స్వరంతో అడిగాడు, నీతో ఒక విషయం మాట్లాడాలి, పనుంది, ఇలా బయటికి వస్తావా? రోజా చివ్వున తలెత్తి చూసింది. అలసటతో గాంభీర్యం ఆచ్ఛాదనంగా ఉన్న ఆ ముఖంలో ఎలాంటి భావం కనిపించలేదు. రానన్నట్టు తల అడ్డంగా తిప్పింది. ఒక్క 5 నిమిషాలు చాలు. అతని గొంతులో లీలగా వినిపిస్తున్న ప్రాధేయత రోజా చెవికి ఎక్కలేదు. నేను రాను, నాకు నిద్ర వస్తుంది, నిర్లక్ష్యంగా అన్న రోజా ఒక అడుగు వెనక్కు వేసి లోపలికి తిరిగి వెళ్ళిపోబోయింది. విజయ్ సరిగ్గా అదే సమయంలో ఒక అడుగు ముందుకు వేశాడు. చటుక్కున రోజా చెయ్యి పట్టుకొని ఆపాడు. ఒక్క 5 నిమిషాలు చాలు, ఈ కాస్తలో మించిపోయేదేమీ లేదు, రా నాతో అంటూ రోజా సమాధానంతో పనిలేని వాడిలా అనుమతి కోసం వేచి చూడనవసరం లేనట్టుగా చెయ్యి అలాగే గట్టిగా పట్టుకొని యువతలికి లాక్కువచ్చాడు. రోజా అతని చెయ్యి విదిలించుకోబోయింది. తన చెయ్యి గుంజుకోవాలని చూసింది, కానీ సాధ్యం కాలేదు. విజయ్ రోజాని లాన్లో ఉన్న సిమెంట్ బెంచి దగ్గర తీసుకువచ్చి దాని మీద కూలేసినట్టుగా వదిలేశాడు. రోజా మండిపడ్డట్టుగా చూసింది. చాలా రోజుల తరువాత మళ్ళీ విజయ్ మీద అంతులేని కోపం వచ్చింది. అతను చెయ్యి వదలగానే చటుక్కున వెళ్ళిపోవాలని లేచింది. విజయ్ ఈసారి 2 చేతులతో రోజా భుజాన్ని అదిమి కూర్చోబెట్టాడు. రోజా గత్యంతరం లేనిదానిలా రోషం దిగమింగుతూ కూర్చుంది. అనంత్ ఊరు వెళ్ళాడు తెలుసా? ఎలాంటి ఉపోద్ఘాతం లేకుండా చెప్పాడు విజయ్. రోజా ఉలిక్కి పడ్డట్టుగా చూసింది. రోజా ముఖం ఈ వార్త వినగానే వివర్ణం అవటం మసకగా ఉన్న ఆ గుడ్డి వెన్నెల్లో విజయ్కి కనిపించలేదు. వాడంత హఠాత్తుగా ఎందుకు వెళ్ళిపోయినట్టు? ఏమో, నాకేం తెలుసు, విసురుగా అంది. రోజా మనసులో మంటలాంటిది బయలుదేరుతుంది. అనంత్ వెళ్ళిపోయాడా? తనకి మాట మాత్రమైనా చెప్పకుండా ఊరు వెళ్ళాడా? అంటే తన మీద కోపం వచ్చినట్టేగా. దీనికంతటికీ కారణం అయిన విజయ్ వచ్చి తనని నిలదీయటం ఎంత విచిత్రం. మీ ఇద్దరి మధ్య మాటామటా ఏమైనా వచ్చిందా రోజా? వాడు చాలా కష్టంగా బాధగా వెళ్ళిపోయాడు. అతనితో పెళ్ళి నాకిష్టం లేదని చెప్పాను, నీరసంగా అంది రోజా. అదే ఎందుకని అడుగుతున్నాను. విజయ్ కంఠంలో మార్ధవం గుర్తించే స్థితిలో లేదు రోజా. అనంత్ వెళ్ళిపోయాడు, తనని అపార్థం చేసుకొని వెళ్ళిపోయాడు. అతనికి ఎంత బాధ కలిగితే ఆ పని చేసి ఉంటాడో రోజా బాగానే తెలుసుకోగలదు. మాట్లాడు రోజా, వాడిని ఎందుకు కాదన్నావు? కారణం ఏమిటి? అది నా ఆంతరంగిక విషయం. ఇందులో ఎవరికి సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. రోజా, నేను నిన్ను సంజాయిషి కోరటం లేదు. అనంతని కాదనడానికి నువ్వు నిశ్చయించుకుంటే ఆ నిర్ణయం పొరపాటని హెచ్చరించడానికి వచ్చాను. అనంతని నువ్వెందుకు తిరస్కరించావో తెలుసుకోవాల్సిన బాధ్యత నాకుంది. రోజా నోట మాట రాని దానిలా కూర్చుంది. ఏమిటి ఇతని ఉద్దేశం? తన నోటి నుంచి ఏం చెప్పించాలని ఈ తర్కం? విజయ్ తన ధోరణిలో తను ఉన్నట్టుగా అంటున్నాడు. రోజా, అనంత్ మంచితనం గురించి నేను ప్రత్యేకంగా నీకు చెప్పనవసరం లేదు. వాడి మనసు వెన్నెలాంటిదని నీకు తెలుసు. వాడి జీవితం నీ చేతిలో అయితే సుఖంగా గడుస్తుందనే నమ్మకం నాకుంది. నిన్న మొన్నటి వరకు మీరు ఇద్దరు ప్రాణ స్నేహితులు. ఒకరి కోసం ఒకరు ఏదైనా చేయగలిగిన అపురూపమైన స్నేహబంధం మీ మధ్య ఉంది. ఈ కాస్తలో హఠాత్తుగా ఈ అభిప్రాయ భేదం ఎందుకు వచ్చింది?
నువ్వు వాడిని కాదని ఎందుకంటున్నావు? రోజా లేచి నిలబడింది. వ్యంగ్యంగా హేళనగా అడిగింది. అయినాయా మీ సలహాలు, హెచ్చరికలు? ఇక నేను వెళ్ళవచ్చా? విజయ్ సీరియస్గా అడిగాడు. కొద్దిసేపు నీ హేళనలు, వెక్కిరింతలు మాని అడిగిన దానికి సూటిగా సమాధానం చెబుతావా? రోజా రెచ్చిపోయినట్టుగా అంది. నేను కూడా సూటిగా అడుగుతున్నాను. మీరు సమాధానం చెప్పండి ముందు. ఒకసారి పెళ్ళి అయిన ఆడపిల్ల అది దాచి పెట్టుకుని రెండో పెళ్ళికి అంగీకరించగలదా? అందులో ఎంతో ప్రాణ సమానంగా భావిస్తున్న స్నేహితుడితో. అది మోసం కాదా? నేరం అవదా? కొద్దిసేపు నిశ్శబ్దం ఏర్పడింది. విజయ్ స్తబ్దుడైనట్టుగా, సమాధానం చెప్పలేనట్టుగా రోజా వైపు చూస్తూ అలాగే నిలబడ్డాడు. రోజా జంకు గొంకు లేకుండా అంది. ఎంతసేపు తమ్ముడి క్షేమం కోసం ప్రాకులాడే పెద్ద మనిషి అయిన మీరు ఈ కాస్త విషయం ఎందుకు తలకి ఎక్కటం లేదు? రోజా, ఆ పెళ్ళి నీ ఇష్టం మీద జరిగింది కాదు. అందులో నీ దోషం ఏమీ లేదు. నీ మీద జరిగిన అత్యాచారానికి నువ్వెలా బాధ్యురాలివి అవుతావు? అనంత్ నువ్వు చెయ్యని నేరానికి నిన్నెలా నిందిస్తాడు? అసలు ఈ విషయం బయటికి రావాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ వస్తే, ఎప్పుడైనా అనంత్కి తెలిస్తే? తెలియదు. ఒకవేళ తెలిసినా ఇందులో మంచి చెడుల గురించి సరిగ్గా ఆలోచించగల మనస్తత్వం వాడికుంది. నిజం చెప్పు, ఇదొక్కటేనా నీ అభ్యంతరం? గతంలో జరిగిన ఈ రాక్షస కృత్యం అతనికి తెలుస్తుందనేగా నీ భయం? రోజా సమాధానం చెప్పలేదు. తన గురి చూసి విసరాలనుకున్న బాణం పనిచేయలేదు. అది విజయ్ని తను చూసిన లక్ష్యం దగ్గర తాకలేదు. ఆశాభంగం కలగగా ముఖం తిప్పేసుకుంది. విజయ్ నచ్చజెప్తున్నట్లుగా అన్నాడు. అదే నీ భయమైతే నువ్వు నిశ్చింతగా ఉండవచ్చు. అది నేను హామీ ఇవ్వగలను. అతనికి ఇందులో దోషం ఏదీ లేదని, ఇదంతా నా పొరపాటని నచ్చజెప్పగలను. వాడు తప్పకుండా అర్థం చేసుకుంటాడు. అయితే ఆ సంఘటన కేవలం మీ పొరపాటేనని మీరు ఒప్పుకుంటున్నారా? విజయ్ రోజా వైపు క్షణం సేపు రెప్పవాల్చకుండా చూశాడు. ఎవరి మాటలని వాళ్ల మెడలకి చుట్టటంలో రోజాకున్నంత నేర్పు ఇంకెవరికీ లేదేమో. అయినా సరే ఈరోజు తన మాటల్లో లౌక్యం, మర్మం అన్నిటినీ వదిలేసి నిజాన్ని నిస్సంకోచంగా ఈ అమ్మాయి ముందు పెట్టేయాలనిపిస్తుంది. తను చేసిన నేరానికి అనంత్కి శిక్ష పడకూడదు అనిపిస్తోంది అతనికి. అందుకే శాంత గంభీరం స్వరంతో అన్నాడు. నిజమే రోజా, పొరపాటు కాదని ఎలా అనగలను? నా ఈ పొరపాటు ఆ రోజు అనంత్ శాంతినికేతన్ వెళ్ళకముందు నాకు తెలిసింది. ఆ క్షణంలో నేను పడిన బాధ నీకు వర్ణించి చెప్పలేను. అన్యాయంగా అహంకారంతో నన్ను బాధపెట్టినందుకు ప్రతిఫలంగా నలుగురిలో మళ్ళీ నిన్ను వివాహం చేసుకొని నిన్ను అన్ని విధాలా సుఖపెట్టాలనిపించింది. రోజా, వివాహం పట్ల నీకున్న సుందర స్వప్నం వివరిస్తూ రాసిన ఉత్తరం నేను చదివాను. అది చూసిన తరువాత నిన్ను నా జీవితంలోకి ఆహ్వానించాలని, నిన్ను అపురూపంగా చూసుకోవాలని మరీ మరీ అనిపించింది. ఇంకా కొద్ది రోజులుంటే అలాగే జరిగేదేమో. కానీ ఒకదాని వెంట ఒకటి అనుకోకుండా సంఘటనలు బంతుల్లా దొర్లుతూ వచ్చి నన్ను ఉక్కిరి బిక్కిరి చేసినాయి. నువ్వు వేణుగోపాలరావు గారి అమ్మాయివని తెలిసింది. డబ్బుగల అమ్మాయిని భార్యగా చేసుకోవడం నా ఊహలకే విరుద్ధం. అదృష్టం నిన్ను నా జీవితంలోకి అందించినట్టే అందించి అంతలోనే దూరంగా లాగేసింది. శంకరయ్య గారి మేనకోడలివైన రోజాగా నిన్ను నేను స్వీకరించగలను. కానీ వేణుగోపాలరావు గారి అమ్మాయివిగా, లక్షలకు వారసురాలివిగా అవుతున్న నిన్ను నా జీవితంలో ఇముడ్చుకోవడం కష్టం అనిపించింది. అందుకే చందు విషయంలో నీకు చేయగలిగిన సాయం అంతా చెయ్యాలనిపించి చేశాను. మనిద్దరి మధ్య పీడకలలా జరిగిన ఈ సంఘటన నువ్వు ప్రయత్నిస్తే మర్చిపోలేనంత పెద్దదేం కాదు. ఇప్పుడు నువ్వు అనంత్కి అన్ని విధాలా తగిన వ్యక్తివి. నువ్వు తొందరపడకుండా బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోమని కోరుతున్నాను. రోజా నిశ్శబ్దంగా వినసాగింది. విజయ్ నోటి వెంబడి ధారాళంగా వస్తున్న ఈ మాటలు రోజా మనసులో అశాంతిని, రోషాన్ని చిత్రంగా శాంతపరిచినాయి. రోజా కోరుకుంటున్నదేదో విజయ్ మాటల్లో ప్రతిధ్వనిస్తుంది. కానీ వాటి రూపు మళ్ళీ సంతృప్తికరంగా లేదు. విజయ్ తనని స్వీకరించాలనుకున్నట్ట. కానీ మధ్యలో ఈ డబ్బు అడ్డం వచ్చేసిందట. రోజాకిది సంతృప్తికరంగా లేదు. తను పడుతున్న ఈ అజ్ఞాతమైన బాధ అదేదో అతనికి అనుభవం కావటం లేదని స్పష్టంగా తెలుస్తూనే ఉంది. తను జరిగిందంతా మర్చిపోవాలిట, అనంతని చేసుకోవాలిట. పరిష్కారం ఎంత సులభంగా చూపించేశాడు. రోజా అందుకే కటువుగా అడిగింది. అయ్యిందా ఉపన్యాసం? ఇంకా ఉందా? రోజా, విజయ్ నిర్వీణుడైనట్టు చూశాడు.
పోని హితబోధ సరేనా? మీ ఆశ నాకు అర్థమయ్యింది. డబ్బున్న నన్ను భార్యగా స్వీకరించటానికి మీ అహంకారం అడ్డు వస్తుంది. మళ్ళీ ఈ ఆస్తి పోతుందేమోనని భయం. అందుకని అనంతని చేసుకోమంటున్నారు. మీ అభిమానం కూడా విడిచి ప్రాధేయపడుతున్నారు అవునా? విజయ్ ముఖంలోకి వెచ్చటి రక్తం ఒక్కసారి పొంగులా వచ్చేసింది. రోజా లేచి నిలబడింది. ఎలాంటి జంకు బొంకు లేకుండా అనేసింది. మీరు నన్ను భార్యగా స్వీకరిద్దామని అనుకున్నారా? నా సంపద అడ్డు వచ్చేసిందా? అయ్యో పాపం. పోని కాస్త మీ పాదాల చెంత చోటు ఇవ్వండి అంటూ మీ కాళ్ళ మీద పడనా? అప్పుడు కనికరిస్తారా? అయ్యో ఎంత ప్రయత్నించినా నా కళ్ళలోకి ఒక్క కన్నీటి బిందువు కూడా రావటం లేదే. లేకపోతే తమ్ముడి కోసం చేస్తున్న మీ త్యాగానికి ఆనంద బాష్పాలు రాలుస్తూ మీ కాళ్ళు కడిగి ఉండేదాన్ని. రోజా వారిస్తున్నట్టుగా కాస్త బిగ్గరగా అన్నాడు విజయ్. అతని ముఖం కందగడ్డలా తయారయ్యింది. రోజా ఆ ఆగ్రహానికి ఇంకొంచెం సమిధలు వేస్తున్నట్టుగా అంది. మీ సలహాలు సంప్రదింపులు నాకేం అవసరం లేదు. నా భర్తగా ఎలాంటి వ్యక్తిని ఎన్నుకోవాలో నాకు తెలుసు. నిజమే మీరన్నట్టు నేను ఇప్పుడు లక్షలకు వారసురాలిని. ఇంత డబ్బుగల నేను ఎలాంటి ఆకర్షణ లేని అనంతని చేసుకోవలసిన కర్మ ఏమిటి? ఇదివరకు మీరు మీ అంతస్తుకి తగనని నిరాకరించారు. ఇప్పుడు మీరు నాకు తగరంటున్నాను సరా? విజయ్ బలిష్టమైన చెయ్యి బుసలు కొడుతున్న సర్పంలా రోజాని పట్టుకోవడానికి ముందుకు వచ్చింది. అది గమనించిన రోజా మెరుపుల అవతలికి వెళ్ళి దూరంగా నిలబడింది. మీ అన్నదమ్ములిద్దరికీ ఓ పెద్ద నమస్కారం. నేను రేపు ఆయనతో పాటు ఊరు వెళ్ళిపోతున్నాను. ఇప్పటికే నా మనసు కొన్ని కారణాలుగా తూట్లు పడింది. ఇక నేను తిరిగినాను. మీరు మళ్ళీ అనంత్ కోసం వేట ప్రారంభించటం మంచిది. నేను చాలా అదృష్టవంతురాలిని కాబట్టే మీతో సంబంధ బాంధవ్యాలు తప్పినాయి. రోజా వెళ్ళిపోబోతూ ఆగి వెనక్కు తిరిగి అంది. అన్నట్లు మర్చిపోయాను. ఇంత క్రితం మీరు చందు కోసం ఏదో చేశానని అన్నారే, దాని మూల్యం ఎంతో చెప్పండి. రేపు వెళ్ళిపోయే లోపల చెల్లించి వెళతాను. మీతో ఎలాంటి లావాదేవీలు ఉంచుకోవడం నాకిష్టం లేదు. మీరు చతురులు, దాన్ని ఎలాగైనా తిప్పగలరు. గబగబా అనేసిన రోజా పరుగులాంటి నడకతో వరండా వైపు వెళ్ళిపోయింది. విజయ్ నిశ్చేష్టుడైనట్టు నిలబడిపోయాడు. అతనిలో నవనాడులు కృంగిపోయినట్టుగా ఉంది. ఇంట్లోకి వచ్చేసి తలుపులు మూసేసిన రోజాకి చెప్పలేనంత దుఃఖం ఒక్కసారి వెల్లువలా పొంగి వచ్చింది. తన మాటలు అతన్ని గాయపరిచినందుకు సంతృప్తిగా అనిపించినా పూర్తిగా సంతోషం కలగలేదు. అతని మీద కసి తీర్చుకున్న మాట నిజమే, కానీ అది శాంతిగా అనిపించటం లేదు. చేజిక్కిన ఒక్కగానొక్క అవకాశం జార విడుచుకున్నట్టుగా ఉంది. నెమ్మదిగా మంచి మాటలతో విజయ్ విషయం ఇది అని వివరిస్తే అంగీకరించేవాడేమో, తనని స్వీకరించేవాడేమో. నిశ్చేష్టుడైనట్టు నిలబడిపోయిన విజయ్ కొద్దిసేపయిన తర్వాత వచ్చి సిమెంట్ బెంచి మీద కూర్చున్నాడు. అతని చేతులు కంపింపసాగినాయి. జేబులు తడుముకొని సిగరెట్ తీసుకుని వెలిగించుకున్నాడు. అతనిలో కోపోద్రేకాలని రోజా రెచ్చగొట్టినంతగా ఇంకెవరికీ సాధ్యం కాదేమో. విజయ్ తప్పక తిరిగి వస్తాడని తలుపులు తట్టగానే తెరిచి అతని చేతుల్లో వాలిపోయి తన మనసులో ఉన్నదంతా వెళ్ళగక్కేయాలని నమ్మకంగా ఆశగా ఎదురు చూస్తున్న రోజాకి కొద్దిసేపైన తరువాత వీధి గేటు తెరవడం, ఆ వెంటనే మళ్ళీ మూయటం వినిపించింది. విజయ్ వెళ్ళిపోయాడు. రోజా గుండెలో ఆశాభంగంతో దహించుకుపోసాగినాయి. తమ అభిమానం వదలలేనట్టు అతను అహంకారం మర్చిపోలేడు. ఇద్దరి మధ్య సామ్యం కుదరటం అసంభవమేమో అనిపించింది రోజాకి. బాగా ఆలోచించుకోమ్మా. నేను వెళ్ళే ఆ ప్రదేశం నీలాంటి తరుణ వయస్కులకి అనువైనది కాదు. నువ్వు అక్కడ ఒక్కరోజు కూడా ఉండలేవు. వేణుగోపాలరావు గారు రోజాతో నచ్చజెబుతున్నట్టుగా అనునయంగా అన్నారు. ఆయన ఈరోజు సాయంత్రం వెళ్ళిపోతున్నారు. అన్ని విషయాల్లో అన్ని ఏర్పాట్లు చేశారు. ఒక్క రోజా విషయంలోనే ఆయనకి చాలా అసంతృప్తిగా ఉంది. రోజా ప్రస్తుతం వివాహం పట్ల ఇచ్చలేనట్లు స్పష్టంగా తెలియజేసింది. రాధాని, ఆస్తిని, లావణ్యని అన్నిటినీ రోజా చేతికి అప్పగించారాయన. పైన విజయ్ అజమాయిషీ చేస్తుంటాడు. నిన్నటి వరకు బాగానే ఉన్న రోజా రాత్రి హఠాత్తుగా ఏమయ్యిందో ఏమో ఉదయం లేవగానే తను కూడా ఆయనతో ప్రయాణం అవుతున్నానని చెప్పింది. ఆయన కారణం అడిగారు. రోజా సూటిగా సమాధానం చెప్పలేదు. మీరు వెళ్ళిపోతే నేను ఇక్కడ ఒంటరిదాన్నైపోతాను అంటూ మొదలుపెట్టింది.
ఒంటరిదానివా? ఒంటరిదానివి ఎలా అవుతావమ్మా? విజయ్ లేడు, అనంత్ లేడు. ఈరోజు కాకపోతే రేపైనా లావణ్య ఇంటికి తిరిగి రాదా? రాధా బాధ్యత నీకు ఉండనే ఉందాయే. రోజా ఆయనతో తర్కించలేదు, కానీ ప్రయాణం మాత్రం విరమించుకోలేదు. ఉదయం కాఫీ తాగుతుండగా విజయ్ ఫోన్ చేశాడు. రాత్రి లావణ్య ఊరు వెళ్ళిన సంగతి చెప్పాడు. తను ఇంటిలో లేని సమయంలో వచ్చి వెళ్ళిందని, తనకు రాసిన ఉత్తరంతో పాటు తండ్రికి కూడా ఉత్తరం రాసి జతపరిచిందని చెప్పాడు. అప్పలమ్మ రాగానే ఆ ఉత్తరం ఇచ్చి పంపుతానన్నాడు. ఆయన నిట్టూర్పు విడిచాడు. ఆ ఉత్తరంలో నేను ప్రత్యేకంగా చదవవలసింది ఏమైనా ఉందా విజయ్ అన్నారాయన. లేదు, మామూలు ఉత్తరమే. చివరిలో మిమ్మల్ని బాధపెట్టినందుకు క్షమాపణ కోరింది. వేణుగోపాలరావు గారు తర్వాత రోజా తనతో వస్తానంటున్న విషయం చెప్పారు. రోజా ఇక్కడే ఉంది. చూడు విజయ్, నేను ఎంత చెప్పినా వినటం లేదు. కనీసం నువ్వైనా వచ్చి నచ్చజెప్పు రోజాకి అన్నారు. విజయ్ విని ఊరుకున్నాడు. ఆ మాట మీద అతను ఎలాంటి వ్యాఖ్యానము చెయ్యలేదు. వేణుగోపాలరావు గారికి విజయ్ ధోరణి కాస్త ఆశాభంగమే కలిగించింది. విజయ్ పని మీద వెళ్తున్నానని, వీలైతే మధ్యాహ్నం వస్తానని ఫోన్ పెట్టేశాడు. రోజా డ్రైవర్ రాగానే తనకి రాధాకి కూడా సీట్లు రిజర్వ్ చేయమని చెప్పింది. వేణుగోపాలరావు గారు రోజాని దగ్గరికి రమ్మనమని పిలిచారు. చూడు తల్లి, ఆఖరిసారిగా చెబుతున్నాను. నేను ఎంతగానో కలలు కన్నా చంద్రం జీవితం అలా అయిపోయింది. లావణ్య చూస్తే ఇలా ఉంది. రాధ నోరు లేని మూగది. కనీసం నువ్వైనా అందరిలా కళకళలాడుతూ సుఖంగా ఉంటే నాకెంతో సంతృప్తిగా ఉంటుంది. కనీసం నా కోసమైనా ఈ ప్రయాణం మానుకో. నీకిప్పుడిప్పుడే వివాహం మీద ఇష్టం లేకపోతే బలవంతం ఏమీ లేదు. నా దృష్టిలో విజయ్కి ప్రాధాన్యత ఉన్నా నీకు ఆ ఉద్దేశం లేకపోతే ఆ ప్రసక్తే వద్దు. 1-2 సంవత్సరాల్లో నెమ్మదిగా నీకు నచ్చిన వ్యక్తితో జీవితం పంచుకో. నేను వెళుతున్న చోట మనిషికి ఇంకా వైరాగ్యం తెప్పిస్తుంది. జీవితం మీద లాలనని తెంపివేసే వ్యక్తుల మధ్యకు వెళ్తున్నాను. అక్కడికి నీ తండ్రిగా, నీ సుఖం కాంక్షించే వ్యక్తిగా నేను తీసుకువెళ్ళలేను. నా మాట విను, నా తల్లివి కదూ. రోజా కళ్ళల్లో నీళ్లు నిండుకు వచ్చాయి. తను ఇక్కడ ఎవరి నుంచి పారిపోవాలని ప్రయత్నిస్తుందో ఆయనకు తెలిస్తే ఎంత బాగుండును. ఏమంటావు రోజాని మళ్ళీ అడిగారాయన. రోజా సమాధానం చెప్పబోతుండగా ఈ లోపల ఫోన్ మోగింది. వేణుగోపాలరావు గారు ఫోన్ తీశారు. అవతల వైపు నుంచి ఆయన ఏమి విన్నారో కానీ కనుబొమలు ముడిపడినాయి. అవును, ఇక్కడే ఉంది, ఒక్క క్షణం అంటూ రిసీవర్ని రోజాకి అందిస్తూ ఎవరు నిన్నడుగుతున్నారమ్మా అన్నారు. రోజా గుండెలు దడదడలాడినాయి. విజయ్ కాదు కదా. ఫోన్ తీసుకొని హలో అంది. ఒక్క క్షణం తరువాత రోజా ముఖం పాలిపోయినట్టయింది. ఇప్పుడే వస్తాను, అడ్రస్ ఏమిటి అంది తడబడుతూ. రాత్రి చాలా పొద్దుపోయింది. దూరంగా ఉన్న చర్చిలో నుంచి గడియారం ఠంగ్ ఠంగుమని గంటలు కొట్టడం వినిపిస్తోంది. శాంతిపురం అంతా నిశ్శబ్దంగా అయినా విజయ్ ఇంట్లో ఇంకా లైట్లు వెలుగుతూనే ఉన్నాయి. గౌరమ్మ పనంతా అయిపోయి విజయ్ రాక కోసం ఎదురు చూస్తూ గుమ్మం దగ్గర కూర్చొని కునికిపాట్లు పడుతోంది. ఇంతలో ఇంటి ముందు స్కూటర్ వచ్చి ఆగింది. విజయ్ దిగి దాన్ని లోపలకు తీసుకువస్తుండగా గౌరమ్మ కళ్ళు నులుముకుంటూ లేచింది. ఇంత రాత్రి అయ్యిందేం బాబు, పెందలాడే వస్తారనుకున్నాను. మా ఓడికి పాపం బాగాలేదు, ఆసుపత్రిలో చేర్పించాలా. కాసిని డబ్బులు అడుక్కుపోదామని కూసున్నాను అంది. విజయ్ మౌనంగా జేబులోకి చెయ్యి పోనించి 2 10 రూపాయల నోట్లు తీసి గౌరమ్మ చేతిలో పెట్టాడు. గౌరమ్మ అవి తీసి కొంగుకు ముడివేసుకుంది. నే పోతాను మరి, బేగి భోజనం చెయ్యి. ఎప్పుడనగా చేశాను, సల్లారిపోయే ఉంటుంది అంటూ హెచ్చరించి వెళ్ళిపోయింది. విజయ్ స్కూటర్ లోపల పెట్టి గేటు తాళం వేసి లోపలికి వచ్చాడు. లోపలకు అడుగు పెట్టి తలుపులు మూసిన అతను వెలుగు భరించలేని వాడిలా లైట్ తీసేశాడు. అక్కడ నుంచి ఒక్క అడుగు కూడా ముందుకు వేయడానికి శక్తి లేని వాడిలా అక్కడే ఉన్న సోఫాలో కూలబడ్డాడు. 2 నిమిషాల తరువాత సోఫా మీద తల వెనక్కు వాల్చి కళ్ళు మూసుకొని అలాగే కూర్చుండిపోయాడు. అతని మనసంతా చిత్రమైన వేదనగా ఉంది. ఇదివరకు ఎప్పుడూ ఎరగని నిస్పృహగా ఉంది. దీనికి కారణం బహుశా వెళ్లే ముందు వేణుగోపాలరావు గారిని కలుసుకోలేకపోవటమేనేమో. మధ్యాహ్నం వేణుగోపాలరావు గారి ఇంటికి వెళ్దామని అనుకున్నాడు. అనుకోకుండా కొత్త కేసు ఒకటి రావటంతో వీలు లేకపోయింది. సాయంత్రం స్టేషన్కు వస్తానని ఫోన్ చేశాడు. సాయంత్రం క్లబ్ మీటింగ్ ఉంది. ఈ మధ్య కొత్తగా తను సెక్రటరీ అయ్యాడు.
చెప్పలేనన్ని బాధ్యతలు. అక్కడికి మీటింగ్ త్వరగా ముగించి తను బయటకి వచ్చేశాడు. ఆదరాబాదరా స్టేషన్కి పరిగెత్తేసరికి అప్పటికే గోపాలం బయటకి వచ్చేస్తున్నాడు. పరిగెత్తుతూ ప్లాట్ఫారం పైన వెళ్తున్న తనని ఆపి ట్రైన్ వెళ్ళిపోయిందని చెప్పాడు. నిజంగా ఆ క్షణంలో విజయ్ పొందిన వేదన వర్ణించనలవి కానిది. వేణుగోపాలరావు గారు ఆఖరి క్షణం వరకు చూశారని, ఏదో పని అడ్డు తగిలి ఉంటుందని, లేకపోతే విజయ్ రాకుండా ఉండడని అన్నారని, తను అక్కడికి వెళ్ళగానే ఉత్తరం రాస్తానని చెప్పమన్నారని అన్నాడు. రోజా ఏమంది అని అడగాలని నోటిదాకా 1-2 సార్లు వచ్చింది, కానీ ఆ పేరే పలకలేనట్టు ఆగిపోయాడు. గోపాలాన్ని బస్టాప్ దగ్గర దింపి తను మళ్ళీ క్లబ్కి వెళ్ళిపోయాడు. అక్కడ ఉండబుద్ధి కాలేదు. రోజా వెళ్ళిపోయింది. రోజాని తను ఆపలేకపోయాడు. తన తెలివితేటలు, చాతుర్యం ఎందుకు పనికి రాలేదు. ఈ విషయం వెన్నులో పొడిచినట్లుగా బాధగా పదే గుర్తుకు వస్తుంది. క్లబ్లో గందరగోళంగా ఉందని, ప్రశాంతంగా ఉంటుందని ఇంటికి వచ్చిన విజయ్కి హఠాత్తుగా ఈ ప్రశాంతత కూడా భరించలేనట్టుగా అనిపించసాగింది. ఎన్నడూ లేనిది అతను ఈ ఇంట్లో ఆవరించుకున్న నిశ్శబ్దం భరించలేకపోతున్నాడు. శూన్యం లాంటి నిశ్శబ్దం. విజయ్కి హఠాత్తుగా ఈ ఇంటి నిండా చంటిపిల్లల ఏడుపులు, ఆడవాళ్ల చీరల రెపరెపలు, గాజుల గలగలలు, మగవాళ్ల నవ్వులతో హోరెత్తితే బాగుండును అనిపించసాగింది. తను పొరపాటు చేశాడు. ఇంటికి రాకుండా ఉండాల్సింది. అటు నుంచి అటే ఎటైనా కొద్ది రోజులు వెళ్ళిపోవలసింది. అతనికి ఆ నిమిషంలో తన చుట్టూ అల్లుకున్న బాధ్యతలు, నిర్వర్తించవలసిన కర్తవ్యాలు చిరాకు అనిపించసాగినాయి. విజయ్ లేచి సరిగ్గా కూర్చున్నాడు. జేబులో నుంచి సిగరెట్ తీసుకున్నాడు. భోజనాల గదిలో లైటు వెలుగుతోంది. ఆ కాంతి సన్నగా యువతల గదిలోకి కూడా ప్రసరిస్తోంది. సిగరెట్ వెలిగించుకోబోతున్న విజయ్ హఠాత్తుగా ఆగిపోయాడు. భోజనాల గదిలో నుంచి యువతలికి వచ్చే గుమ్మం దగ్గర పరదా ప్రక్కన ఎవరో నిల్చున్నట్లుగా ఆకారం కదిలింది. చీకట్లో కూర్చున్న విజయ్కి వెలుగు నీడల మిశ్రమంగా ఉన్న ఆ లోపలి పరదా దగ్గర నిల్చుంది. వెంటనే ఎవరైంది తెలియలేదు. ఎవరు అన్నాడు. ఆ వ్యక్తి చలనం లేకుండా, మాట పలుకు లేకుండా అలాగే నిల్చుండడం తప్ప ఎలాంటి జవాబు చెప్పలేదు. ఎవరది? విజయ్ రెట్టించాడు. అప్పటికి ఆ వ్యక్తి మాట్లాడలేదు. విజయ్ కళ్ళు చురుగ్గా అయినాయి. అతని చేతిలో అగ్గిపుల్ల మండి వేళ్లకంటి చురుక్కుమంది. విజయ్ పుల్లని విదిలిస్తున్నట్లుగా విసిరి పారేశాడు. విజయ్ లేచి లైట్ వేశాడు. ఎదురుగా పరదా పక్కగా గోడని ఆనుకుని బొమ్మల రోజా నిలబడి ఉంది. విజయ్ తన కళ్ళని తాను నమ్మలేకపోయాడు. రోజా అక్కడ చూస్తుంటే ఉదయం నుంచి తనని వేధిస్తున్న ఆలోచనలు ప్రాణం పోసుకొని అక్కడ నిలబడి భ్రమ పెడుతున్నట్లుగా అనిపించసాగింది. నువ్వా అన్నాడు విజయ్. రోజా బెదురుగా పిలవలేక పిలుస్తున్నట్లుగా అంది. విజయ్ ఒక్కంగాలో వెళ్ళి రోజాని దగ్గరకు లాక్కొని చేతుల్లో ఇముడ్చుకొని గుండెలకి హత్తుకోవాలని అనిపించింది. కానీ ఆ నిగ్రహం ఎలా కలిగిందో అతనికే తెలియదు. అడుగు ముందుకు కదపలేదు. నిశ్చేష్టుడైనట్టు ఇంకా అలాగే చూస్తున్నాడు. రోజా మెల్లగా అతని దగ్గరగా రావాలన్నట్టుగా 4 అడుగులు వేసింది. మళ్ళీ అంతలోనే ఆగిపోయింది. విజయ్ నేను ఆ సమాప్తంగా ఆగిపోయింది. రోజా ముఖ కవళికలు చూస్తే అతనికి గబగబా ఏదో చెప్పేయాలని ఆతృత పడుతూ, మాటలు సరిగా కుదరక తికమక పడుతున్నట్టుగా ఉంది. విజయ్ రోజా దగ్గరగా వచ్చాడు. నువ్వు ఊరు వెళ్ళలేదా? రోజా లేదన్నట్టు తల తిప్పింది. ఎందుకని? రోజా సమాధానం చెప్పలేదు. మాట్లాడవేం, ఎందుకని? విజయ్, వెళ్ళకపోతే వెళ్ళకపోయావు, అది నీ ఇష్టం. కానీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎవరిని అడిగి వచ్చావు? రోజా నిరుత్తురాలైనట్టు చూడసాగింది. ఈ జన్మలో మళ్ళీ నిన్ను చూడననే అనుకున్నాను. మన మధ్య అనుబంధం లాంటిది ఏదైనా ఉంటే అది రాత్రి తెగిపోయిందనుకున్నాను. నిజం చెప్పు, మాట్లాడు. మళ్ళీ ఎందుకు వచ్చావు? రోజా సమాధానం చెప్పలేనట్టుగా అతని ముఖంలోకి రెప్పవాల్చకుండా చూడసాగింది. విజయ్ వ్యంగ్యంగా హేళనమిళితమైన స్వరంతో అడిగాడు. నా పాదాల చెంత కాస్త చోటు ఇవ్వమని అడగటానికి వచ్చావా? లేక నీ కన్నీళ్లతో నా పాదాలు కడుగుదామని వచ్చావా? విజయ్, రోజాలో రోషం కస్సుమన్నట్టు లేచింది. విజయ్ చర్రుమన్నాడు.
ఛట్, ఆ పేరుతో నన్ను పిలవకు. ఇంకా మన మధ్య పేర్లతో పిలుచుకునే చనువు కూడా ఉందా? వెళ్ళు మర్యాదగా. ముందే చెబుతున్నాను, ఇక్కడ నుంచి తక్షణం వెళ్ళు. నేనిప్పుడు మనిషిని కాదు, పశువుని. నేనేం చేస్తానో నాకే తెలియదు. రాత్రి నుంచి నేనెంత నరకం చూశానో తెలుసా? నేనెప్పుడూ పడనంత బాధపడ్డాను. ఇంకొక క్షణం ఇక్కడున్నావంటే అదంతా నీ మీద ప్రతీకారం తీర్చుకుంటాను. రోజా సర్వ సంకోచాలు ఒక్కసారి వదిలించుకొని చప్పున అతని భుజాలు పట్టుకొని అతని హృదయంలో తలదాచుకుంది. విజయ్, నన్ను మన్నించు. నా మనసు అసలే బెదిరిపోయింది. నువ్వు కూడా ఆగ్రహపడ్డావంటే నాకు పిచ్చెక్కుతుంది. నేనెంత రోషం చంపుకొని అభిమానం వెనక్కు పెట్టి నీ దగ్గరికి ఇలా వచ్చానో నీకు తెలియదు. రాత్రి నుంచి నేను నీకంటే 1000 రెట్లు ఎక్కువ బాధపడ్డాను. విజయ్ రోజాని భుజాలు పట్టి అవతలికి తోసేయబోయాడు. కానీ రోజా అతనికి మరింత సన్నిహితంగా వచ్చి హత్తుకుపోయినట్టు నిల్చుంది. విజయ్, నా మాట శాంతం విను. విన్న తరువాత మాట్లాడు, ప్రాధేయపడుతున్నట్టుగా అంది రోజా. ఇంకా నువ్వు చెప్పాల్సినవి, నేను వినాల్సినవి మిగిలి ఉన్నాయా? కటువుగా నిర్లక్ష్యంగా అడిగాడు విజయ్. ఉన్నాయి విజయ్. ఈరోజు మధ్యాహ్నం నాకు ఫోన్ వచ్చింది. మేరీ చేసింది. నేను వెళ్ళాను. మేరీ మగపిల్లవాడిని ప్రసవించింది. ప్రసవం చాలా కష్టమయ్యింది. 4 రోజులు గడిస్తే కానీ మేరీ బ్రతికేది లేనిది డాక్టర్లు చెప్పలేమన్నారు. చంద్రం చనిపోయాడని వార్త తెలియగానే మేరీ పడిపోయిందిట. అప్పటి నుంచి మనిషి సరిగా లేనే లేదుట. రోజా గబగబా చెబుతున్న ఈ వార్త వినగానే విజయ్ ముఖంలో ఆవరించుకున్న కఠినత్వం మంచులా కరిగిపోయింది. రోజా మాటలు శ్రద్ధగా వినసాగాడు. విజయ్, విధి వైపరీత్యం కాకపోతే ఆ ఫోన్ నేను వెళ్ళిపోయిన తరువాత రాకూడదు. నేను వెళ్ళి మేరీ స్థితి చూచిన తరువాత నా కాలు చెయ్యి ఆడనట్టయింది. అక్కడ నుంచే నీకు ఫోన్ చేశాను. కానీ నువ్వు ఇంటిలో లేవన్నారు. మేరీని, ఆ పసిగుడ్డిని అలా వదిలేసి ఎలా వెళ్ళను? ప్రయాణం క్యాన్సిల్ చేసుకున్నాను. నేను అసలు ఆయనతో రావటం మొదటి నుంచే ఇష్టం లేదు. ఆయన ఈ వార్త వినగానే సంతోషించారు. సరే, ఇదంతా నాకెందుకు చెబుతున్నావు? నాకేం సంబంధం ఉంది ఇందులో? విజయ్, నేనిప్పుడు నీ దగ్గరకి లక్షలకు వారసురాలైన వేణుగోపాలరావు గారి అమ్మాయిగా రాలేదు. శంకరయ్య మేనకోడలిగా నిన్ను సహాయం అడగటానికి వచ్చాను. అది నువ్వు చేసి తీరాలి. కాదనటానికి వీలు లేదు. విజయ్ చేతులు రోజాని వదిలేశాయి. ఓహో అన్నాడు. ఆ ఓహో అనటంలో 1000 వెక్కిరింతలు, 1,00,000 వ్యంగ్యాలు కనిపించాయి రోజాకి. అయినా సరే లక్ష్య పెట్టదలుచుకోలేదు. విజయ్ వెళ్ళి దూరంగా నిలబడ్డాడు. సిగరెట్టు తీసి వెలిగించాడు. రోజా అక్కడే నిలబడింది. ఏమిటో సెలవివ్వండి అన్నాడు విజయ్. రోజా మొదలుపెట్టి ఆగిపోయింది. విజయ్ వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు. చిత్తం చెప్పండి అన్నాడు విజయ్. మనసులో కొద్దిసేపటి క్రితం ఆవరించుకున్న శూన్యం మాయమైంది. రోజా రూపం ఈ ఇంటికి, తన మనసుకి కూడా వెలుగునిస్తున్నట్టుగా ఉంది. రోజా చిన్న గొంతుకతో మెల్లగా అంది. విజయ్, నిన్న నువ్వేమన్నావు? నేను వేణుగోపాలరావు గారి అమ్మాయిని కాకుండా శంకరయ్య మేనకోడలిగానే ఉంటే తప్పకుండా స్వీకరించేవాడివి అనలేదు? విజయ్ రోజా మనసులో అసలు ఉద్దేశం ఏమిటో కనిపెట్టాలన్నట్టు రోజా ముఖం వైపు తదేకంగా చూడసాగాడు. అతనలా చూస్తుంటే తను చెప్పాలనుకున్నవి సరిగ్గా చెప్పలేననుకున్న రోజా అతని కుర్చీ వెనుకగా వచ్చింది. విజయ్, నేనిప్పుడు శంకరయ్య మేనకోడలినే. అమ్మకి, చంద్రానికి ఏ విధంగా ఉపయోగపడని డబ్బు నేను స్వీకరిస్తానని, దానితో ఆనందంగా ఉండగలనని నువ్వు ఎలా అనుకున్నావు? ఆయన ఆస్తిలో ప్రతి చిల్లిగవ్వ రాధాకి, లావణ్యకి చెందుతుంది. నేను మామూలు రోజానే. విజయ్, నువ్వు నన్ను స్వీకరిస్తే చందుకు ఇచ్చిన వాగ్దానం నేను నిలబెట్టుకోగలుగుతాను. ఆహా, ఏమి? విజయ్ తల త్రిప్పి రోజా వైపు చూస్తూ ఏదో అనబోయాడు. రోజా చప్పున చేయి చాచి సున్నితంగా అతని నోటిని మూసేసింది. విజయ్, చాలు, ఇంకేం వ్యంగ్యపు బాణాలు విసరకు. రాత్రి నేను అన్న మాటలకి ప్రతీకారం తీర్చుకోకు. నేను నిన్ను బాధపెట్టి ఉంటే క్షమించు. అంతకు 1000 రెట్లు నేను కూడా బాధపడ్డానని గుర్తించుకో. నాలో ఉన్న రోషాన్ని, అభిమానాన్ని ఎత్తి చూపిన నన్నిప్పుడు అపహాస్యం చేయకు. విజయ్ రోజా చెయ్యి పట్టి తన ముందుకు వచ్చి నిలబడేలా గుంజాడు. అతనికి అభిముఖంగా వచ్చిన రోజా తీర్పు కోసం వేచి చూస్తున్న ముద్దాయిలా నిలబడింది. విజయ్ చాలాసేపు రోజాని తదేకంగా పరీక్షగా చూశాడు. తరువాత సీరియస్గా అడిగాడు.
అయితే చందు కొడుకుని పెంచే షరతు మీద నా భార్యవి అవ్వటానికి అంగీకరిస్తావన్నమాట. ఇది షరతు కాదు, అభ్యర్థన. చందు కొడుకుని పెంచటానికి నేనెందుకు సాయం? ఆ పని నువ్వు చెయ్యలేవా? చెయ్యగలను, కానీ అందులో ఎన్ని బాధలున్నాయి. పెళ్ళి కాని పిల్లని, పరాయి పిల్లవాడిని తెచ్చి పెంచుకుంటే లోకం ఊరుకుంటుందా? ఎన్ని మాటలంటుంది. అంతేకాదు, తల్లి జాగ్రత్తగా పెంచినా మగదక్షత లేకపోతే పిల్లలు, ముఖ్యంగా మగపిల్లలు ఎలా చెడిపోతారో చందు జీవితమే తార్కాణం. నీ సాయంతో చందు కొడుకుని చక్కని వ్యక్తిత్వం గల మనిషిగా తీర్చిదిద్దగలిగిన నాడు చందు ఆత్మకి నిజంగా శాంతి కలుగుతుంది. విజయ్ కొద్దిసేపు ఆలోచనలో మునిగిపోయినట్టు చేతిలో సిగరెట్ పెట్టె అటూ ఇటూ తిప్పుతూ కూర్చుండిపోయాడు. చివరికి తలెత్తుతూ అన్నాడు, సరే ఒప్పుకుంటాననుకో, కానీ ప్రతిఫలాపేక్ష లేకుండా నేనెప్పుడు ఏ పని చెయ్యనే. మరి దీనికి నాకేమిటి బహుమతి? రోజా ఒక్క నిమిషం బాగా ఆలోచించింది. తరువాత నిజాయితీ ఉట్టిపడుతున్న స్వరంతో బుద్ధిమంతురాలిలా అంది, జీవితాంతం నువ్వు చెప్పిన మాట వింటాను. ఆదర్శ గృహిణిగా నీ అభిప్రాయాల్లో, ఆదర్శాల్లో అంతర్లీనమైపోయిన నీ అడుగుజాడల్లో నడుచుకుంటాను. విజయ్ ఆశ్చర్యం నటించబోయాడు, కానీ సాధ్యం కాలేదు. ఫకాల్న నవ్వేశాడు. ఆ నవ్వులో కొద్దిసేపటి క్రితం అతని మనసు నిండా పేరుకొని ఉన్న చికాకు, కోపం, అసహ్యం అన్నీ ఒక్కసారి అనుకోకుండా చెల్లా చెదరైపోయినాయి. నవ్వుతూనే రోజా వైపు చూస్తూ నమ్మలేనట్టుగా అడిగాడు, నువ్వా? ఆదర్శ గృహిణివా? నన్ను చూస్తే ఏదో రకంగా గిల్లికచ్చ పెట్టుకుంటేనే గాని ఉండలేని మనిషివి. విజయ్, ఇది చాలా అన్యాయం. రోజా అన్యాయమైన ఆరోపణకి గురి అయిన మనిషిలా చూసింది. విజయ్ రోజా 2 చేతులు పట్టుకుని దగ్గరకు లాక్కున్నాడు. ప్రేమానురాగాలు నిండిన స్వరంతో అన్నాడు, సరే, నీ షరతుకి నేను ఒప్పుకుంటాను. ఇది ఒప్పుకునే ముందు నేను ఒకటి చెబుతున్నాను, అది చేస్తావని మాట ఇవ్వాలి నాకు. అతని దగ్గరగా అతి సన్నిహితంగా వచ్చేసిన రోజా తలెత్తి అతని కళ్ళల్లోకి చూస్తూ అంది, ఏమిటది? తప్పకుండా చేస్తాను, ఎంత కష్టమైనా సరే. పెద్ద కష్టమైనది కాదు, కానీ కొంచెం క్లిష్టమైనది. చాలా సున్నితంగా పరిష్కరించవలసిన వ్యవహారం. నన్ను ఇబ్బందుల్లో నుంచి తొలగించటం నీ ఒక్కదాని వల్లే అవుతుంది. విజయ్కా ఇబ్బందా? దీనివల్ల తీరేనా? ఏమిటది? ఆదుర్దగా అడిగింది రోజా. అనంతతో మన విషయం చెప్పటం. ఎలా ఒప్పిస్తావో, ఎలా నెప్పచెపుతావో అది నీ ఇష్టం. వాడి మనసు ఏమాత్రం బాధపడకూడదు. నేను వాడిని మోసం చేశానేమోననే అపార్థం రాకూడదు. వాడికి ఆ విధంగా నువ్వు నచ్చజెప్పాలి. రోజా, వాడు అంత హఠాత్తుగా ఎందుకు వెళ్ళిపోయాడో తెలుసా? మన పెళ్లి ఫోటోలు చూశాడు. నాకు ఆ విషయం ఇంటికి తిరిగి వచ్చే వరకు తెలియనే తెలియదు. వాడు ఎలాంటి స్పర్ధ లేకుండా మళ్ళీ మామూలుగా నాతో మాట్లాడే వరకు నాకు మనసు స్థిమితంగా ఉండదు. వాడి మీద నీకున్న అభిప్రాయం కేవలం స్నేహానికే పరిమితం అని దృఢంగా తెలుసుకున్నాను. కాబట్టే నిన్ను నిస్సంకోచంగా స్వీకరించగలుగుతున్నాను. రోజా కళ్ళు తృప్తిగా మెరిసినాయి. అనునయంగా అంది, ఈ ఇబ్బంది నీ ఒక్కడిదేనా? నాది మాత్రం కాదా? మన ఇబ్బంది అను. అనంతకి నేను నచ్చజెబుతాను, నచ్చజెబగలను అన్న ధైర్యం నాకుంది. మీరు ఆ విషయంలో నిశ్చింతగా ఉండొచ్చు. అనంతకి జీవితాంతం ప్రాణ స్నేహితురాలిలా మిగిలిపోదలుచుకున్న నాకు సున్నితమైన అతని మనసు వ్యధ పొందకుండా చూడడం నా మొదటి కర్తవ్యంగా భావిస్తాను. అంతేకాదు, అతని మనఃప్రవృత్తిని అర్థం చేసుకొని అన్ని విధాలా సుఖపెట్టగల సరైన పిల్లని చూసి అతనికి వివాహం చేసే బాధ్యత కూడా నాదే. విజయ్ చెయ్యి రోజా తలని దగ్గరికి అదుముకుంది. అయితే రేపు ఉదయం ప్లేన్కి టికెట్ బుక్ చేయిస్తాను. మెడ్రాస్ వెళతావా? రోజా వెళతానన్నట్టు తల ఊపింది. నువ్వు మెడ్రాస్ వెళ్ళు. నువ్వు వచ్చే లోపల మేరీ ఎక్కడుందో చెప్పు. నేను మంచి డాక్టర్కి చూపించి వైద్యం చేయిస్తాను. మేరీ బ్రతకటానికి మనం చేయవలసిన ప్రయత్నాలన్నీ చేద్దాం. రోజా, ఒక్క మేరీయే కాదు, ఆపదలో ఉన్న వాళ్ళకి, జీవితం చేత వంచబడ్డ వాళ్ళకి మనకు చేతనైనంత వరకు సహాయపడుతూనే ఉందాం. ఇది నా లక్ష్యం. ఇక నుంచి నీ లక్ష్యం కూడా అవ్వాలి అన్నాడు విజయ్. రోజా తల ఊపింది పరధ్యానంగా. ఏమిటి ఆలోచిస్తున్నావు? నీ ఆలోచనలు ఇక్కడ లేవు. భుజాలు పట్టి చిన్నగా కుదుపుతూ అన్నాడు విజయ్. రోజా దృష్టి విజయ్ ముఖం మీద నిలిచింది. మీరు నాకు అన్యాయం చేశారని, మీ ప్రవర్తన వల్ల నాకు అత్యాచారం కలిగిందని భావించటానికి కారణమైన ఆ సంఘటన
నా పాలిట ఈ విధంగా స్వర్గంగా మారుతుందని నేను కలలో కూడా అనుకోలేదు. మీరు నా పట్ల పౌరుషంగా ప్రవర్తించారనే పశ్చాత్తాపం మీకు లేకపోతే నాకింత సాయపడేవారు కాదు. ఈ మధ్య నేను పడిన గందరగోళానికి, అడుగడుగునా జారుడు మెట్టులాంటి ఈ విచిత్రమైన సంఘటనలకి మీ చల్లటి స్నేహం చేయూతగా లేకపోతే తట్టుకోలేకపోయేదాన్ని. ఎప్పుడో పిచ్చిదాన్నై ఉండేదాన్ని. ఆ సంఘటన అన్యాయ రూపంలో నన్ను ఆదుకున్న అదృష్టం కాదని మీరు అనగలరా? రోజా, విజయ్ ముఖంలోకి రక్తం పొంగుకు వచ్చింది. ఏవి ఆ ఫోటోలు? నిజంగా అసలు ఉన్నాయా? ఒక్కసారి నా కళ్ళతో నన్ను చూడనివ్వండి. నా ఈ సుందర స్వప్నానికి ఆధారమైన వాటిని భద్రంగా దాచుకుంటాను. అవి నాకిచ్చెయ్యండి. నా దగ్గరే ఉంచుకుంటాను. మళ్ళీ భవిష్యత్తులో ఎప్పుడైనా మీరు నువ్వెవరివి నాకు అని దబాయించకుండా. విజయ్ రోజాని వదిలేశాడు. చాలా రోజుల తరువాత అతని ముఖంలో కుంటెతనం నిండిన చిరునవ్వు మెరిసింది. పైన నా బీరువాలో ఉన్నాయి, వెళ్ళు తెచ్చుకో. పరిగెత్తు, లేకపోతే ఇప్పుడే అనేస్తాను ఆ మాటలు అన్నాడు. రోజా లేచి మెట్ల వైపు నడిచింది. విజయ్ అంతలోనే ఆగు. రోజా ఆగింది. ఇవిగో తాళం చెవులు, దానికి తాళం వేసి ఉంది అంటూ జేబులో నుంచి తాళం చెవులు తీసి అందించాడు. రోజా అతని దగ్గరగా వచ్చి చేయి చాచింది. చేతికివ్వటమా? నేను కాస్త పాతకాలం వాడిని. విజయ్ రోజా చెయ్యి పట్టి దగ్గరకు లాక్కున్నాడు. కొంగు అందుకొని తాళం చెవుల గుత్తి దానికి ముడేశాడు. రోజా లేచి వెళ్ళిపోయింది. కాస్త దూరంగా వెళ్ళగానే విజయ్ వెనక నుంచి ఆగు మళ్ళీ అన్నాడు. రోజా ఆగిపోయింది. ఆశ్చర్యంగా తిరిగి చూసింది. విజయ్ సోఫాలో నుంచి లేచి వచ్చాడు. పద, ఇద్దరం వెళదాం అన్నాడు. ఇద్దరూ కలిసి మెట్ల వరకు వచ్చారు. రోజా విజయ్ ముందు మెట్లు ఎక్కబోయింది. వెంటే వచ్చిన విజయ్ రోజాని ఉన్నట్టుండి చేతుల మధ్య లేవనెత్తాడు. నెమ్మదిగా ఒక్కొక్క మెట్టు నిదానంగా ఎక్కుతూ మృదు గంభీర స్వరంతో అన్నాడు. రోజా, సుందర స్వప్నం, భవిష్యత్తు, అదృష్టం అని ఏవేవో చెబుతున్నావే, వాటిల్లోకి నేను నిన్నిలా తీసుకువెళ్ళాలి. ఈ క్షణం నుంచి నీ జీవితంలో దేనికి లోటు ఉండకూడదు. నువ్వు అసంతృప్తి అనే పదమే మర్చిపోవాలి. దేనికి బాధపడకూడదు. సంపూర్ణమైన సుఖ సంతోషాలతో నవ్వుతూ తుళ్ళుతూ నన్ను రెచ్చగొడుతూ కవ్విస్తూ నువ్వు ఆనందంగా ఉంటూ అందులో నాకు సగం పంచి ఇస్తూ ఉండాలి. ఇక నుంచి నువ్వు ఎప్పుడు ఆ విధంగా ఉండేలా చూడటం జీవితంలో నా మొట్టమొదటి కర్తవ్యం అని నేను భావిస్తానంటే నువ్వు నమ్ముతావా? రోజా చెయ్యి విజయ్ మెడ చుట్టూ పడింది. ముఖం అతని గుండెల్లో దాచుకుంది. కళ్ళ నిండా అప్రయత్నంగా నీళ్లు నిండాయి. విజయ్ తనని శారీరకంగా కాక మానసికంగా బాధలో నుంచి, సమస్యలలో నుంచి, జీవితం అంటే అడుగడుగునా పడే భయంలో నుంచి దృఢమైన తన చేతులతో పైకి లేవనెత్తినట్టుగా అనిపించసాగింది. ఈ జీవితం ఎంత విచిత్రం! ఎక్కడో పుట్టి ఎక్కడెక్కడో ప్రవహించి చివరికి మహాగంభీరుడైన సముద్రంలో ఐక్యం అయిపోవటమే తన లక్ష్యంగా పెట్టుకున్న నదిలా పరుగు తీస్తోంది. ఒక్కొక్క సంఘటన, ఒక్కొక్క తరంగం. ఆ మనిషి ఎంత మామూలు మనిషి అయినా కానీ, ఎంత మామూలు జీవితంగానైనా కనిపించని, తప్పకుండా చెప్పలేనన్ని తరంగాలు ఆ జీవితంలో ఉండి తీరుతాయి. అదృష్ట దురదృష్టాలు, జయాపజయాలు, ఆశా నిరాశలు, ఎగుడు దిగుళ్ళు అనబడే రకరకాల ఈ తరంగాల తాకిడికి తట్టుకుంటూ మృత్యువు అనబడే మహాసాగరం వైపు సాగిపోవటమే మానవ జీవిత లక్ష్యం. కానీ ఈ సాగిపోయేటప్పుడు స్నేహం, మమత, అభిమానం నిండిన చేయి తోడుగా అండగా నిలిస్తే ఇంకెంతో బాగుంటుంది. ఆ జీవితానికి పరిపూర్ణత్వం లభిస్తుంది. రోజాకి ఇప్పుడు అదే లభించినట్టుగా ఉంది. జీవితంలో మొట్టమొదటిసారిగా నిశ్చింతని, ఆనందాన్ని, అదో రకమైన హాయిని అనుభవిస్తున్న రోజా ఆ అనుభూతిని మనసారా పొందుతున్నట్లుగా కళ్ళు మూసుకుంది. కథ సమాప్తం. శ్రోతలకు నమస్కారం. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మరో మంచి నవలతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.